Right. So good morning, leaders. Hearty welcome to the great session. ఈ రోజు మనందరికి తెలిసిన విషయమే వాటర్ ప్యూరిఫైయర్ గురించి మనం ఈ రోజు సబ్జెక్ట్ మాట్లాడుకోబోతున్నాం. అండ్ సో బిఫోర్ దాట్ నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. నేను వీడియో ఆన్ చేయలేదు ఎందుకంటే నెట్వర్క్ బ్యాండ్విడ్త్ ప్రాబ్లం ఉంది. వీడియో ఆన్ చేస్తున్న వాయిస్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంది కనుక వీడియో ఆన్ చేయట్లేదు. పీపీటీ ద్వారానే మీకు ఈ సెషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. రైట్. సో మీరు చాలా ఎటువంటి డిస్ట్రాక్షన్స్ కానీ డీవియేషన్స్ లేకుండా పిన్ టు పిన్ స్లైడ్ టు స్లైడ్ అబ్జర్వ్ చేయగలిగితే చాలా అద్భుతంగా కనెక్ట్ అవుతుందండి. మీరు ఒక మధ్యలో ఒక స్లైడ్ మిస్ అయినా కూడా మేబీ సబ్జెక్ట్ అనేది అంతగా అర్థం కాకపోవచ్చు, డిస్కంటిన్యూ అవుతుంది. సో మై రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ స్లైడ్ ను కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మంచి సబ్జెక్ట్ మనం తీసుకునే అవకాశం ఉంది. రైట్. సో లెట్ మీ షేర్ ది స్క్రీన్. వన్స్ అగైన్ సార్, నేను ఈ అనోటేట్ అనేది డిజేబుల్ చేస్తాను సో దట్ మనకు డిస్టర్బెన్స్ ఉండదు. రైట్ సార్. సో ఇంకా స్క్రీన్ మీద డ్రాయింగ్స్ అవి ఇబ్బంది లేకుండా అయిపోతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. స్క్రీన్ అవుపిస్తుందా అండి? Yes sir, clear sir, clear. కనబడుతుంది సార్, కనబడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Please go ahead sir. గ్రేట్. రైట్. సో ఈ రోజు మనం ఆబ్వియస్లీ వాటర్ ప్యూరిఫైయర్ గురించి మాట్లాడుకుంటున్నాము అంటే దాంట్లో మనం మాట్లాడుకోబోయే మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే నీరు గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి ఈ రోజే కొత్తగా మనం నీటి గురించి నేర్చుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా అని అంటే బహుశా కొద్ది రోజుల క్రితం వరకు పురాతన కాలంలో ఉన్నప్పటి వరకు నీటి గురించిన చర్చ పెద్ద ఆవశ్యకత ఏమీ లేకపోవచ్చు జీవితంలో. బట్ ఈ రోజు నీటి గురించి మాట్లాడుకోకపోతే మానవ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితికి వచ్చింది. సో నేను మాట్లాడే ప్రతి పాయింట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నా ఇంటెన్షన్ ఏంటి అని అంటే ఈ సెషన్ విన్నాక మీరు 10-15 ప్యూరిఫైయర్లు అమ్మాలని నా ఇంటెన్షన్ కాదు. అట్లీస్ట్ మన హెల్త్ ను మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ ఎవరైతే ఈ సెషన్ కి అటెండ్ అయ్యారో అట్లీస్ట్ వాళ్ళకి హెల్త్ గురించి కొద్దిగా గొప్ప అవేర్నెస్ ఇవ్వాలి. అండ్ అట్లీస్ట్ ఈ డివైస్ అనేది ఇప్పటి వరకు ఎవరి ఇంట్లోనైతే లేకపోతే ఈ సెషన్ తర్వాత మీరు కంపల్సరీ ఆ డివైస్ ని తీసుకోవాలి అనేదే నా యొక్క ఇంటెన్షన్. అండ్ ఈ యొక్క సెషన్ కూడా ఒక సార్థకత అంటూ జరుగుతుంది అది కనుక జరిగినప్పుడు. రైట్. సో మనకు తెలుసు ఫ్రెండ్స్, నీరే జీవన ఆధారం. ఎందుకంటే భూమి మీద 75% వాటర్ ఉంటాయి అండ్ 25% మాత్రమే భూభాగం అనేది ఉంటుంది. అండ్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు హ్యూమన్ బాడీ కూడా అంతేనండి. మోర్ దెన్ 70% వాటర్ ద్వారా ఫిల్ అయి ఉంటుంది, ఫిల్ అవుతూ ఉంటుంది. రైట్. 70 to 75%. అంటే నీరు అనేది చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది మానవుని విషయంలో. రైట్. అతను చేయాల్సిన నిత్య క్రియలు కావచ్చు, లోపల బాడీ లోపల జరిగే కెమికల్ రియాక్షన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ టు సెల్ వాటర్ అనేది చాలా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది. అందుకనే మనం అంటాం నీరే జీవనాధారం. మానవ జాతి మనుగడకు ప్రాణాధారం ఏదైనా ఉంది అని అంటే అది నీరు మాత్రమే. మరి అంత ప్రముఖ పాత్ర పోషిస్తున్న నీటి విషయంలో మరి మీరు శుద్ధమైన జలమును త్రాగుతున్నారా? మీరు డైలీ తీసుకుంటున్న మీ వాటర్ ప్యూరిఫైయింగ్ వాటర్, మంచి మినరల్ వాటర్ తీసుకుంటున్నారు అనే కాన్ఫిడెంట్ మీకు ఉందా? రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన నిత్య జీవితంలో మనం చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు లేనటువంటి హాస్పిటల్స్ ని ఈరోజు చూస్తూ ఉన్నాం. అత్యధికంగా ఖర్చు ఎక్కడ పెడుతున్నారు ఒక మానవుడు అంటే హాస్పిటల్స్ విషయంలో, హెల్త్ విషయంలో పెడుతూ ఉన్నారు. ఎందుకు మరి? దాని రీజన్స్ ఏంటి అని అంటే మనం మారుతూ వస్తున్న జీవన విధానం కావచ్చు, మనం ఇంటేక్ అంటే డైలీ తీసుకుంటున్న ఆహార పదార్థాలు కావచ్చు. ముఖ్యంగా మనం 3 రకాలుగా తీసుకుంటా ఉంటాం. డైలీ తీసుకునే పదార్థాలు 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఘన పదార్థం రూపంలో ఏదైనా ఆహారం తీసుకుంటా ఉంటాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే వాటర్ కన్జంప్షన్ చేస్తూ ఉంటాం, నీటిని తీసుకుంటా ఉంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎయిర్, గాలిని తీసుకుంటా ఉంటాం. సో అదృష్టం ఏంటి అని అంటే ఎవరైతే వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్నారో ఈ మూడింటికి సంబంధించిన అద్భుతమైన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి ఫ్రెండ్స్. నేను వాటి పేర్లు తీసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి సుపరిచితమైన ప్రొడక్ట్సే. కానీ
నా క్వశ్చన్ ఏంటంటే ఆ అద్భుతమైన ప్రోడక్ట్స్ ను మనం ఎంతవరకు వాడుతున్నాం, ఎంతవరకు కన్జంప్షన్ చేస్తా ఉన్నాం. సో మై ఇంటెన్షన్ అండ్ మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. మీరు రిటైల్ చేయాలనేది నా ఇంటెన్షనే కాదు. సో దట్ ఈస్ అడిషనల్ థింగ్. బట్ పర్సనల్ గా మనం ఎంతవరకు ఈ ప్రోడక్ట్ కన్జంప్షన్ అనేది జరుగుతూ ఉంది, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రైట్? మరి ఈ రోజు వాటర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మన దగ్గర ఉంది అద్భుతమైన సొల్యూషన్. మరి ఆ సొల్యూషన్ ఏంటి అని మాట్లాడే ముందు ఒకసారి వాటర్ ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఈ వాటర్ ప్యూరిఫైయర్ల యొక్క ఆవశ్యకత ఇప్పుడు ఎందుకు పెరిగింది, దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ఒకసారి మాట్లాడే ముందు నేను ఒక్కసారి అందరి సమక్షంలో గౌతమ్ బాలి గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఎందుకంటే చాలా మార్కెట్ లో చాలా వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మెనీ వాటర్ ప్యూరిఫైయర్స్ 5,000 నుంచి మొదలుకొని అప్ టు 20-25,000 వరకు ఎన్ నెంబర్ ఆఫ్ వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. బట్ ఏంటి ఆ వాటర్ ప్యూరిఫైయర్స్ కి ఈ రోజు మనం మాట్లాడబోతున్న ఈ అద్భుతమైన డివైస్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి? మనకు తెలుసు, వెస్టేజ్ అంటే గుర్తొస్తుంది సిఎన్టి, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. అది ఓన్లీ హెల్త్ సప్లిమెంట్స్ కాదు ఫ్రెండ్స్, ఈవెన్ మన వాటర్ ప్యూరిఫైయర్ కూడా సిఎన్టి బేస్ మీదనే తయారైంది. మీరు కనుక దాంట్లో సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే ఒక హెల్త్ సప్లిమెంట్ సిఎన్టి బేసిస్ లో ఉందంటే పెద్దగా ఆశ్చర్యం ఏం లేకపోవచ్చు, కానీ మనం తీసుకునే వాటర్ కూడా సిఎన్టి బేసిస్ మీద తయారైంది, వాటర్ ప్యూరిఫైయర్ కూడా సిఎన్టి బేసిస్ మీద ఉంది అని అంటే నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి కావాల్సిన పరిస్థితి. అండ్ అట్ ది సేమ్ టైం చాలా ఆనందంగా ఉండాల్సిన పరిస్థితి కూడా. ఎందుకంటే ఇంతటి అద్భుతమైన డివైస్ ను మనకు క్రియేట్ చేయడంలో గౌతమ్ బాలి గారు అద్భుతమైన పాత్రను పోషించారు, రైట్? సో అందుకనే మనందరి సమక్షంలో గౌతమ్ బాలి గారిని నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను మనందరి పక్షాన, రైట్? మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. థింక్ షార్ప్ అండ్ డ్రింక్ షార్ప్, రైట్? మరి ఇంత ప్రముఖ పాత్ర వహిస్తున్న నీటి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి అండ్ ఎంత జాగ్రత్తగా అద్భుతమైన వాటర్ ను తీసుకోవాలి, రైట్? సో ఇదే మన ట్యాగ్ లైన్ ఫ్రెండ్స్, మన వెస్టేజ్ యొక్క ట్యాగ్, వాటర్ ప్యూరిఫైయర్ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి? థింక్ షార్ప్ అండ్ డ్రింక్ షార్ప్, రైట్? సో మరి ఒకసారి క్విక్ గా ఒకసారి అడ్వాంటేజెస్, మెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎంటైర్ సెషన్ ఈ యొక్క 10 బెనిఫిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. సో జాగ్రత్తగా వీటిని గమనించండి. సో దీంట్లో చూడండి ఫ్రెండ్స్, మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ను బూస్ట్ చేయడానికి అండ్ నీరసంగా ఉండే పరిస్థితి రానియకుండా ఉండడానికి వాటర్ చాలా ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది. అంటే మీకు అలసట కానీ నీరసం కానీ రాదు, మీరు వాటర్ కనుక పర్ఫెక్ట్ కన్జంప్షన్ చేస్తే, తక్కువగా తీసుకోకుండా మంచి క్వాంటిటీలో తీసుకుని అండ్ మంచి మినరల్ వాటర్ తీసుకుంటే మీకు అలసట నీరసం అనేది రాదు అండ్ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ ని ఎప్పుడు బూస్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి సెకండ్ రీజన్ వచ్చేసి మీ బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్లో ఉంచగలుగుతుంది. అండ్ థర్డ్ వన్ చూస్తే మీ స్కిన్ అనేది చాలా యంగ్ లుక్ లో ఉంటుంది. అంటే ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అప్పుడే మీకు ఆ ఫేస్ మీద కానీ మీ యొక్క స్కిన్ మీద కానీ రానివ్వదు. అండ్ మీకు బాడీ ఎప్పుడు కూల్ గా ఉంచుతుంది, డిహైడ్రేషన్ కు గురి కానియదు, రైట్? మీ మౌత్ కూడా డ్రైనెస్ రాదు. అంటే మనం అంటా ఉంటాం గొంతు ఎండిపోతుంది వాటర్ తాగాలి, అటువంటి డ్రైనెస్ రానియదు. సో ఎందుకంటే మౌత్ ఎప్పుడు కూడా ఆ డ్రైనెస్ గురి కావద్దు. ఎందుకనంటే లాలాజలం ఉత్పత్తి జరిగితేనే జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. మరి లాలాజలం ఉత్పత్తి జరగాలంటే ఎప్పుడు మన మౌత్ అనేది డ్రైనెస్ గురి కావద్దు. అండ్ ఇంకొక ఫిఫ్త్ రీజన్ చూస్తే మన యొక్క డైజెషన్ సిస్టమ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది వాటర్ అనేది, రైట్? సో అదే విధంగా హై కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 7th వన్, మన బాడీ లోపల పేరుకుపోతున్నటువంటి టాక్సిన్స్ ను, వేస్టేజ్ ని, వాటన్నిటిని కూడా ఫ్లష్ అవుట్ చేస్తుంది. అన్వాంటెడ్ బ్యాక్టీరియాని కూడా బయటికి పంపుతుంది. మీరు చూసారా, డిటాక్సిఫికేషన్ మీద వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్, చాలా మంచి మంచి అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ మీరు కనుక మంచి వాటర్ తీసుకుంటే బై డిఫాల్ట్ ఇది డిటాక్సిఫికేషన్ చేస్తుంది. లైక్ మనకు తెలుసు టాక్సిక్లిన్ ఉంది అండ్ మనకు ఇంకా ఫుడ్ ప్యాచెస్ ఉంది, రైట్? సో గ్యానోడర్మా ఉంది. ఇవన్నీ ఏం చేస్తాయి ఫ్రెండ్స్? మేజర్ గా డిటాక్సిఫికేషన్ చేస్తాయి. బట్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే మీరు కనుక మంచి క్వాలిటీ వాటర్ తీసుకుంటే బై డిఫాల్ట్ డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ అనేది వాటరే చేస్తుంది. మీ లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ కానీ అన్వాంటెడ్ బ్యాక్టీరియా అదంతా ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఎంత బ్యూటిఫుల్ థింగ్ అండి, అద్భుతమైన పాయింట్ ఇది. ఈ పాయింట్ ఒక్క పాయింట్ మీదనే 1 డే వర్క్ షాప్ చేయొచ్చు, అంత గొప్పనైన సబ్జెక్ట్ ఉంది దీంట్లో, రైట్? సో ఈ రోజు మాత్రం
మేజర్ టాపిక్స్ మాట్లాడుకుంటూ వెళ్దాం, డెప్త్ కు వెళ్ళకుండా, ఎందుకంటే టైం కూడా చూసుకోవాలి కాబట్టి. అండ్ 8th వన్ వచ్చేసి జాయింట్స్. మనకు తెలుసు చాలా మంది నీ పెయిన్స్ తో బాధపడుతున్నారు, కార్టిలేజ్ ఇష్యూస్, రైట్. లూబ్రికెంట్స్ లాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ జాయింట్స్ మధ్యలో, మజిల్ పెయిన్స్ రాకుండా చూస్తుంది, రైట్. మీకు ఏదైనా అన్ఫార్చునేట్లీ ఏదైనా ఇంజురీస్ కానీ అది అయినప్పుడు స్పీడ్ గా రికవర్ అవ్వడానికి కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, స్పీడ్ రిపేర్ కి పనిచేస్తుంది, రైట్. అండ్ ఇంకా 9వ రీజన్ చూస్తే మీకు క్యాలరీస్ ను బర్న్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. అంటే మీరు హెవీ వెయిట్ కు పోకుండా, అంటే వాటర్ కన్జంప్షన్ ప్రాపర్ గా తీసుకుంటే అన్వాంటెడ్ వెయిట్ అనేది రాదు ఫ్రెండ్స్. వాటర్ కన్జంప్షన్ తక్కువ అయినప్పుడే అన్వాంటెడ్ వెయిట్ వస్తూ ఉంటుంది. అండ్ ఇంకా 10th రీజన్ చూస్తే మీకు స్ట్రెస్ కానీ లేకపోతే ఏజింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ దరిచేరనియదు. అండ్ మేజర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలా మంది ఇప్పుడున్న పరిస్థితులలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంది, మోషన్ అనేది అంత ఫ్రీగా ఉండదు. మేజర్ రీజన్ ఏంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం కంటే? ఐఎమ్ షూర్, నేను 100% చెప్పగలుగుతా, 90% అంటే 100లో 90 మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడంలో కారణం ఏంటంటే ప్రాపర్ గా వాటర్ తీసుకోకపోవడమే, రైట్. సో ఇంత బ్యూటిఫుల్ థింగ్స్ అండి, చాలా తక్కువ మేజర్ పాయింట్స్ మాత్రమే డిస్కషన్ చేసినాం. యాక్చువల్ గా వాటర్ గురించి మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్. సో దీంట్లో నేనేమంటున్నా అంటే ఈ 10 రీజన్స్ ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, అండ్ దట్ 7th రీజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, అది జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి, రైట్. సో థింక్ షార్ప్ అండ్ డ్రింక్ షార్ప్. సో దట్స్ వై వెస్టేజ్ హ్యాస్ ఎ సొల్యూషన్, థింక్ షార్ప్ అండ్ డ్రింక్ షార్ప్. సో మనకు ఒక అద్భుతమైన సొల్యూషన్ ను వెస్టేజ్ కంపెనీ ప్రొవైడ్ చేసింది, రైట్. సో మరి అది దానిలోకి సబ్జెక్ట్ లోకి వెళ్లే ముందు దెర్ ఈస్ అ క్వశ్చన్ ఫర్ యూ గైస్. మీరు చెత్త వేస్తున్నారా లేదా తీస్తున్నారా? దిస్ ఈస్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. సో మరి ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలంటే ఒకసారి కింద చూడండి. సో స్క్రీన్ మీద ఒప్పిస్తుంది. మనకు డస్ట్బిన్ మనం రెగ్యులర్ గా ఏం చేస్తూ ఉంటాం అంటే అన్వాంటెడ్ మెటీరియల్ కావచ్చు, డస్ట్ కావచ్చు, తీసుకుపోయి డస్ట్బిన్స్ లలో వేస్తూ ఉంటాం. ఫైన్, వేయడం అనేది ఒక ప్రక్రియ, ఓకే. బట్ అది కంటిన్యూస్ గా వేస్తా ఉన్నాం, బట్ తీయడం లేదు. మేబీ మనమా లేకపోతే మున్సిపాలిటీ వర్కర్సా, వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ అది వేస్తా ఉన్నాం కంటిన్యూస్ గా, దాంట్లో నుంచి తీయట్లేదు, డస్ట్బిన్ నుంచి తీయట్లేదు. ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? మేబీ ఓ 3 days 4 days కంఫర్ట్ గానే ఉంటుందేమో, బట్ ఆఫ్టర్ 1 week, ఆఫ్టర్ 15 days, ఆఫ్టర్ 1 month పరిస్థితి ఏమవుతుంది? ఆ డస్ట్బిన్ దరిదాపుల్లో కూడా మనం అంటే ఆ వేస్టేజ్ మనం రిమూవ్ చేయకపోతే ఎప్పటికప్పుడు, మరి మన బాడీ లోపల రెగ్యులర్ గా మనం తీసుకుంటున్న ఫుడ్ కావచ్చు, లేకపోతే మనం తీసుకుంటున్న వాటర్ కావచ్చు, అండ్ మనం పీల్చుకుంటున్న గాలి ద్వారా టాక్సిన్స్ కావచ్చు, వేస్టేజ్ కావచ్చు, రకరకాలుగా మనం లోపల వేస్తా ఉన్నాం. లైక్ డస్ట్బిన్ లో మనం చెత్త అయితే వేసామో, మన బాడీ లోపల మీరు రైట్ సైడ్ స్క్రీన్ లో చూడొచ్చు, మన డైజెస్టివ్ సిస్టమ్ లోకి రకరకాల పదార్థాలు పంపుతా ఉన్నాం. దాంట్లో టాక్సిన్స్ వెళ్తున్నాయి, వేస్ట్ మెటీరియల్ వెళ్తున్నాయి, అండ్ డిఫరెంట్ థింగ్స్ వెళ్తున్నాయి. మనకు కావాల్సిన పదార్థాలు మాత్రమే తీసుకోవట్లేదు మనం, రైట్. సో మరి ఈ యొక్క పదార్థాలు లోపలికి వెళ్ళినప్పుడు, నేను ఇంతకు స్లైడ్ లో చెప్పినట్టు 7th పాయింట్ ఏమని మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్? వాటర్ అనేది నేచురల్ డిటాక్సిఫికేషన్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది అని చెప్పినాం. అంటే మీరు రెగ్యులర్ గా తీసుకుంటున్నటువంటి టాక్సిన్స్ కావచ్చు, అన్వాంటెడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిటాక్సిఫై చేసి శరీరం నుంచి ఫ్లష్ అవుట్ చేసే క్యాపబిలిటీ వాటర్ ఉంది. మరి అటువంటి వాటర్ నే మీరు ప్రాపర్ వాటర్ తీసుకోకుండా, ఆ వాటర్ లో కూడా టాక్సిన్స్, ఆ వాటర్ లో కూడా కెమికల్స్, ఇటువంటి పదార్థాలతో మిక్స్ అయిన వాటర్ ను మీరు తీసుకుంటే ఏం జరుగుతుంది ఫ్రెండ్స్? ఒకసారి మనం ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డస్ట్బిన్ నుంచి యాక్చువల్ గా ఒక తీసే ప్రాసెస్ ఉండాలి, బయటకు తీసివేసే ప్రాసెస్, క్లీన్ చేసే ప్రాసెస్ ఉండాలి. బట్ ఆ క్లీన్ చేసే ప్రాసెస్ కూడా మళ్ళీ వేస్టేజ్ తో నిండి ఉంది అనుకోండి, ఏం జరుగుతుంది? హెవీగా వేస్టేజ్ అనేది లోడ్ అయిపోతా ఉంటది. సో అందువల్ల చాలా రకాల ఇష్యూస్, ఈరోజు 100 డిసీజెస్ ఫేస్ చేస్తున్నాం అనంటే నియర్లీ 70% డిసీజెస్ రావడానికి గల మూల కారణం ఏదైనా ఉందంటే అది వాటర్ ప్రాబ్లం, రైట్. సో మనం అనుకుంటాం, సార్ నేను మున్సిపాలిటీ వాటర్ తాగుతున్నా, లేకపోతే నేను సోన్స్ ఆఫ్ క్యాన్ వాటర్ తాగుతున్నా. ఏ వాటర్ అయినప్పటికీ కూడా నేను అడుగుతున్నా, అది స్వచ్ఛమైన వాటరా?
కెమికల్ ప్రాసెస్ జరగకుండా వస్తున్న వాటర్. అఫ్ కోర్స్ ఈ రోజు ప్రతి ఊళ్ళో మినరల్ వాటర్ సంబంధించిన సప్లై జరుగుతూ ఉంది. బట్ అది ఎంతవరకు సహజ సిద్ధమైన వాటర్, ఎటువంటి కెమికల్స్ లేకుండానే తయారవుతుందా? మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక రోజు వాటర్ టెస్ట్ కు ఇంకొక రోజు వాటర్ టెస్ట్ కి ఎప్పుడు మ్యాచ్ అవ్వదు. ఒక రోజు కొద్దిగా స్వీట్ ఉంటుంది, ఇంకో రోజు ఇంకొంత స్వీట్ ఉంటుంది. అంటే రకరకాలుగా టేస్ట్ అనేది మారిపోతూ ఉంటది. ఎందుకు అని అంటే అక్కడ పని చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, టెక్నీషియన్ ఎవరైతే ఉన్నారో, ఆయన కలిపే కెమికల్ పౌడర్ మీద ఆధారపడుతుంది దాని యొక్క టేస్ట్. సో అటువంటి పరిస్థితులలో మీరు తాగుతున్నటువంటి వాటర్ సేఫ్టీ వాటర్ అని అనుకోవడానికి లేదు ఫ్రెండ్స్. సో దయచేసి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. సో ఎందుకంటే ఆరోగ్యం కాపాడుకోవడం అనేది ప్రప్రథమైన విషయం. ఆరోగ్యం బాగుంటే వెల్త్ ఎంతైనా క్రియేట్ చేయొచ్చు, రైట్? సో మరి మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ప్రముఖ పాత్ర డిటాక్సిఫికేషన్ పోషిస్తున్నటువంటి నీటి యొక్క ఆవశ్యకత ఏంటనేది మీకు అర్థమైందని అనుకుంటున్నా. మరి మనం తాగుతున్న వాటర్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా గుర్తించాలి? సో అది కరెక్ట్ వాటరా కాదా అనేది మనకి ఏ విధంగా తెలుస్తుంది, రైట్? ఇది మరి దీని గురించి తెలుసుకోవాలంటే టీడీఎస్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. టీడీఎస్ అంటే ఏంటంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. టీడీఎస్ ఇన్ పీపీఎం. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్, అంటే దానికి కొలిచే ఒక కొలమానం. టీడీఎస్ ను పీపీఎంలలో కొలుస్తారు. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్. అంటే మీరు తీసుకున్నటువంటి వాటర్ లో టీడీఎస్ అంటే నథింగ్ బట్ అందులో కలిసినటువంటి ఘన పదార్థాల పరిమాణం, లేకపోతే కర్బన అకర్బన పదార్థాలు అంటారు ఇంకొంచెం డెప్త్కి వెళ్తే. సో ఇటువంటి అన్ని పదార్థాల యొక్క మెజర్మెంట్ ఏమంటారంటే టీడీఎస్ అంటారు, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటారు. దీన్ని బట్టి మీ యొక్క వాటర్ ను మనము అంచనా వేయచ్చు. ఇది మనకు తీసుకోవాల్సిన వాటరేనా, లేకపోతే ఇది ప్రాపర్ వాటర్ కాదా అనేది ఎట్లా తెలియస్తుందంటే టీడీఎస్ ద్వారా తెలుస్తుంది. మరి మనం తీసుకుంటున్నటువంటి వాటర్ లో ఎంత టీడీఎస్ ఉంటే మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఫ్రెండ్స్. WHO ప్రకారం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం, వాళ్ళు ఇచ్చినటువంటి మెజర్మెంట్స్ ప్రకారం లెస్ దెన్ 300 టీడీఎస్ ఉంటే ఎక్సలెంట్ అనే రేటింగ్ ఇచ్చారు వాళ్ళు. 300 to 600 ఉంటే గుడ్ అనే రేటింగ్ ఇచ్చారు. 600 to 900 ఉంటే ఫెయిర్ అనే రేటింగ్ ఇచ్చారు. 900 to 1200 అయితే పూర్, అబౌవ్ 1200 అయితే అన్యాక్సెప్టబుల్ అనేది ఇచ్చారు. సో ఎందుకంటే వేరియస్ కంట్రీస్ ను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి, సో యాజ్ పర్ వాళ్ళు ఆ రిపోర్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఆ రిపోర్ట్ అలా ఉంది. బట్ రియాలిటీకి వస్తే ఎలా ఉంది అని అంటే ఎప్పుడైనా కూడా 10 to 150 టీడీఎస్ ఉంటే దట్ ఈస్ వెరీ వెరీ బెటర్ వాటర్, చాలా అద్భుతమైన వాటర్ ఫ్రెండ్స్. 10 to 150. ఇన్ఫాక్ట్ రీసెంట్ స్టడీస్లలో నేను కొన్ని మ్యాగజైన్స్లలో చూసిన. సో దాంట్లో ఏం చెప్పబడిందంటే 300 ఆర్ అబోవ్ టీడీఎస్ ఉంటే మీ కిడ్నీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అని రాయబడింది. సో అంటే ఆలోచించండి ఫ్రెండ్స్, 10 to 150 టీడీఎస్ ఉంటే దట్ ఈస్ వెరీ ఎక్సలెంట్ వాటర్, అద్భుతమైన వాటర్ అని మనం చెప్పవచ్చు, రైట్? సో టీడీఎస్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నా. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. మరి ఇక్కడ మీకు ఒక చిన్న ఇది ఇవ్వడం జరిగింది ఇక్కడ. అంటే ఒక్కొక్క వాటర్ యొక్క టీడీఎస్ ఎట్లా ఉంటుంది, రేంజ్ ఆఫ్ టీడీఎస్ ఇన్ వేరియస్ వాటర్స్, అంటే రెయిన్ వాటర్ లో ఎట్లా ఉంటుంది అండ్ హిల్స్ నుంచి వచ్చే వాటర్ లో ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మీకు స్క్రీన్ లో ఇవ్వడం జరిగింది. అండ్ ఇండియాస్ వాటర్ ప్రైసెస్ చూస్తే మనకు తెలిసిందే, ప్రతి నది యొక్క పరిస్థితి ఏంటి ఈ రోజు, పారుతున్న ప్రతి ఒక్క దాని యొక్క పరిస్థితి ఏంటనేది మనకు తెలుసు. ఎందుకంటే విపరీతమైన ప్లాస్టిక్ వాడకం అండ్ విపరీతమైన కంటామినెంట్స్ అండ్ విపరీతంగా కెమికల్ రిలీజ్ చేయడం. ప్రతి ఫ్యాక్టరీ నుంచి రిలీజ్ అవుతున్న కెమికల్ కు గమ్యస్థానం ఏదైనా ఉందంటే అది వాటరే, ఆ వాటర్ లోకి రిలీజ్ చేయడం. సో అట్లా విపరీతమైన కంటామినేషన్ జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఇంతటి ఘోరమైన పరిస్థితులలో మనం తీసుకున్నటువంటి వాటర్ యొక్క పరిస్థితి ఏంటని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మరి దాని గురించి తెలుసుకోబోయే ముందు ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చూడొచ్చు. ఇక్కడ మోర్ దెన్ 100 million పీపుల్ లివ్ ఇన్ ఏరియాస్ ఆఫ్ పూర్ వాటర్ క్వాలిటీ. సో మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఉంది. మీకు 100 million పీపుల్ అంటే ఇండియాలో చూసుకున్నట్లయితే 100 million పీపుల్ ఇంకా పూర్ వాటర్ క్వాలిటీ ఏరియాస్ లోనే జీవిస్తా ఉన్నారు. సో మన ఏరియా మరి అక్కడ ఉందా లేదా అనేది మనకు ఎలా తెలియాలి, రైట్? సో 100 million పీపుల్ అంటే చూడండి చాలా పెద్ద కౌంట్ ఫ్రెండ్స్. మరి
ఇక్కడ చూడొచ్చు మీకు, మీరు తాగుతున్న వాటర్ ఏదైనా కూడా, ఇప్పుడు మినరల్ వాటర్, క్యాన్ వాటర్ కావచ్చు, లేకపోతే బాటిల్డ్ వాటర్ కావచ్చు, ఏదైనా మనకు చూస్తే ఏది అవుపియదు దాంట్లో, రైట్? సో మనకు ఒక ఫుడ్ ఖరాబ్ అయింది అని అంటే ఈజీగా తెలిసిపోతుంది బై స్మెల్, లేకపోతే కొద్దిగా చూసినా కూడా దానిలో అర్థమైపోతా ఉంటుంది ఫుడ్ క్వాలిటీ. బట్ వాటర్కి వచ్చేసరికి మీరు అట్లా డిసైడ్ చేయలేరు, అంటే జస్ట్ బై సీయింగ్ మీరు దాన్ని డిసైడ్ చేయలేకపోతారు. ఎందుకంటే మీకు దాంట్లో ఉన్నటువంటి డిజాల్వ్ సాలిడ్స్ కావచ్చు, లేకపోతే కెమికల్స్ కావచ్చు, కంటికి అవుపియవు. ఎట్ ది సేమ్ టైం మీకు దాని యొక్క కలర్ కానీ స్మెల్ కానీ మాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు బయటపడదు, అవుపియదు. అంటే చూడండి, మీరు తాగుతున్న వాటర్ పరిస్థితి ఏంటి, వాట్ టాక్సిన్స్ ఆర్ యూ డ్రింకింగ్, మీరు తాగుతున్నది ప్యూర్ వాటర్ అయినా కదా అనేది ఇట్స్ $1 million క్వశ్చన్. సో అందరికీ అర్థం కానటువంటి ప్రశ్న. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, భారీగా పెరుగుతున్న భార లోహాలు. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ స్క్రీన్ లో మీరు చూడొచ్చు, పొల్యూషన్ క్యాపిటల్, ఇండియన్ క్యాపిటల్ ఏమని పిలుస్తున్నారు, పొల్యూషన్ క్యాపిటల్ అని పిలుస్తున్నారు. వాటర్ ఇన్ ఢిల్లీ ర్యాంక్డ్ ద మోస్ట్ అన్సేఫ్ ఇన్ ఇండియా. ఢిల్లీ అనేది మోస్ట్ అన్సేఫ్ ర్యాంక్ లో నెంబర్ 1 పొజిషన్ లో ఉంది ఇండియాలో. ఎందుకు అని అంటే ఫ్రెండ్స్, 28 పారామీటర్స్ తీసుకొని, శాంపుల్స్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేస్తే 28 పారామీటర్స్ లలో 19 పారామీటర్స్ ఫెయిల్ అయినాయి. సో వెరీ వెరీ డేంజరస్. శాంపుల్స్ ఫ్రమ్ ముంబై వర్ ఫౌండ్ టు మీట్ ఆల్ పారామీటర్స్. ముంబైలో మాత్రం అన్ని శాంపుల్స్ కూడా పాస్ అయినాయి, చాలా అద్భుతంగా ఉందనే రిపోర్ట్ ఇక్కడ వచ్చింది. బట్ మనం ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఎక్కువ నెంబర్ ఆఫ్ సిటీస్ డేంజర్ జోన్ లో ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఢిల్లీ, కోల్కతా, చెన్నై, జైపూర్, డెహ్రాడూన్, ఈవెన్ మన హైదరాబాద్ కూడా ఉంది, రైట్? సో వెరీ వెరీ డేంజరస్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే హెవీ మెటల్స్ వాటి యొక్క లెవెల్స్ ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ చూసిర్రు. అండ్ మనకు అంటే గ్రౌండ్ వాటర్ లో ఎట్లా ఉంది అంటే, వీళ్ళు ఎక్స్పెక్ట్, మనకు జనరల్ గా ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఆ లిమిట్ ను దాటిపోయి దీంట్లో హెవీ మెటల్స్ అనేది మిక్స్ అయి ఉన్నాయి. సో దాంట్లో ఒక్కొక్క మెటల్ యొక్క సిచ్యువేషన్ ఇక్కడ చూస్తే, అంటే మీకు ప్రజెన్స్ ఆఫ్ మెటల్స్ అనేది ఈ స్క్రీన్ లో మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నైట్రేట్ కావచ్చు, ఫ్లోరైడ్ కావచ్చు, ఐరన్ కావచ్చు, సో ఇట్లా కాడ్మియం, క్రోమియం. మరి అఫెక్టెడ్ స్టేట్స్ అంటే ఈ యొక్క హెవీ మెటల్స్ ఏ స్టేట్ లో, ఎన్ని స్టేట్లు ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ యొక్క మెటల్స్ ద్వారా అనేది ఒకసారి చూస్తే మీకు రైట్ సైడ్ స్టేట్స్ యొక్క కౌంట్ ఇవ్వడం జరిగింది. నైట్రేట్ చూసుకుంటే ఎక్కువలో ఎక్కువ 21 స్టేట్స్ ఎఫెక్ట్ అయిపోయి ఉంది నైట్రేట్ అనే హెవీ మెటల్ ద్వారా. సో అట్లా చూసుకుంటా పోతే లెడ్ కావచ్చు, కాడ్మియం కావచ్చు, క్రోమియం కావచ్చు, ఇట్లాంటి టోటల్ గా చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా చూసుకున్నట్లయితే 718 స్టేట్స్, 718 రాష్ట్రాలు ఎఫెక్ట్ అయి ఉన్నాయి. సారీ, డిస్ట్రిక్ట్స్, 718 డిస్ట్రిక్ట్స్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి. వీ డోంట్ నో మన డిస్ట్రిక్ట్ అల్లు ఉందో లేదో మనకి ఇంకా క్లారిటీ లేదు, రైట్? సో అంటే చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు కరోనా వైరస్ గాలి ద్వారా వస్తుందంటేనే ఇంత భయపడ్డాం. మరి ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్ మనం అది అనుకోకూడదు, బట్ సిచ్యువేషన్ అర్థం కావాలని మాత్రమే చెప్తున్నా, డోంట్ టేక్ మీ రాంగ్. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్ ఒక వాటర్ ద్వారా వచ్చేదై ఉంటే పరిస్థితి ఏంటి? సో చాలా జాగ్రత్తగా ఈ సబ్జెక్ట్ మీద చాలా చర్చ జరగాల్సిన అవసరం ఉంది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ వాటర్, ప్రాపర్ వాటర్ లేకపోవడం వల్ల మీరు నెక్స్ట్ స్లైడ్ లో చూడబోతున్నారు ఎంత దారుణమైన సంఖ్యను మీరు చూడబోతున్నారో చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే అదంత ఈజీ విషయం కాదు. కేవలం జస్ట్ బికాస్ ఆఫ్ ఇంప్యూరిటీ వాటర్ ఇంత మంది ఎఫెక్ట్ అయ్యారా అనేది మీకు తెలిస్తే చాలా బాధ అనిపిస్తుంది. సో చాలా మంది అనుకుంటారు, సరే నేను మున్సిపల్ వాటర్ తాగుతున్నా, మున్సిపల్ వాటర్ ఇస్ బెటర్ వాటర్. బట్ ఇక్కడ చూడొచ్చు మీకు క్లియర్ గా, సో మెనీ మున్సిపాలిటీస్ చాలా డేంజర్ సిచ్యువేషన్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ మీకు ఈ స్క్రీన్ లో ఇక్కడ ఈ పర్సన్ ఎవరో తెలుసా అండి? మున్సిపల్ కమిషనర్, చండీగఢ్ కి మున్సిపల్ కమిషనర్ గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు యాదవ్ గారు. సో ఆయన ఏమంటున్నారంటే, ఈ యొక్క రిపోర్ట్, ఈ శాంపుల్స్ రిపోర్ట్ సంబంధించిన ఈ రిపోర్ట్ చూసిన తర్వాత, ఇంత డేంజరస్ సిచ్యువేషన్స్ లో మా వాటర్ ఎట్లా పొల్యూట్ అయిందో నాకు ఇంకా అర్థం కావట్లేదు అనే స్టేట్మెంట్. దయచేసి నేను ఆయన తప్పు పట్టట్లేదు, లేకపోతే గవర్నమెంట్ కు వ్యతిరేకంగా నేనేదో ఇక్కడ మీకు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు. బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. ఒక రియాలిటీని అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం మన మీద ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎఫెక్ట్ అయ్యేది మన ఫ్యామిలీస్. బట్ సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా దీని గురించి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
బెస్ట్ అండ్ వరస్ట్ ఇన్ బిట్వీన్. సో ముంబై టు ఢిల్లీ ఒకసారి మాట్లాడుకుంటే సో ఎంత దారుణమైన సిచ్యువేషన్ ఉంది అనేది చూడొచ్చు. 21 పెద్ద పెద్ద సిటీస్, 21 సిటీస్, ఢిల్లీ క్యాపిటల్ మొత్తంలో చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, మోస్ట్ అన్సేఫ్, రైట్? సో అట్లా చూసుకుంటే ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చారు నెంబర్ ఆఫ్ శాంపిల్స్ ఇన్ ఈచ్ సిటీ అండ్ ఫెయిల్డ్ శాంపిల్స్ ఎంత ఉన్నాయి అనేది చూపించారు. సో దానిలో ముంబైలో 10 శాంపిల్స్ చూసుకుంటే 0 శాంపిల్స్ ఫెయిల్డ్ అండి, సేఫెస్ట్ పొజిషన్ లో ఉంది ముంబై. అండ్ అట్లా చూసుకుంటే ఢిల్లీకి వచ్చేసరికి 11 శాంపిల్స్ చూసుకుంటే 11 శాంపిల్స్ లో ఫెయిల్ అయిపోయింది, 19 పారామీటర్స్, రైట్? సో అంటే మరి ఈ సోర్స్ ఎక్కడి నుంచి తీసుకున్న ఈ సబ్జెక్ట్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అండి. సో ఇది కూడా మనం ఓన్ గా చెప్పట్లేదు, ఇక్కడ సమ్ వ్యాలిడ్ సోర్స్ నుంచి తీసుకున్న సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది, రైట్? ఈ విధంగా 100% శాంపిల్స్ ఫెయిల్ అయినటువంటి చూసుకుంటే ఇక్కడ మీకు సింపుల్ గా 7 సిటీస్ అండి మీకు ఇక్కడ రెడ్ కలర్ బాక్స్ లలో ఫిల్ చేసి చూపించారు, ఢిల్లీ టు చండీగఢ్ వరకు. అంటే 10 సిటీస్ ను మనం శాంపుల్ కింద తీసుకుంటే, శాంపుల్ సైజ్ 10 సిటీస్ ఉంటే దాంట్లో 7 సిటీస్ 100% శాంపుల్స్ ఫెయిల్ అయినాయి. అంటే ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నామో మనకు క్లియర్ గా ఈ పిక్చర్ ద్వారా అర్థమవుతుంది, రైట్? సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. అండ్ ఇక్కడ మీకు క్లియర్ గా చూడొచ్చు ఫ్రెండ్స్, మీకు ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఇచ్చిండ్రు. సో ఇదైతే మనకు సుపరిచితమే, తెలంగాణలో అయితే కనుక నల్గొండ ఏరియా, అండ్ ఇంకా మనకు ఆంధ్రాలో కూడా చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు, కిడ్నీ బాధితులు, రైట్? సో దాని గురించి పెద్ద పెద్ద పోరాటాలు జరిగినట్టు అవుపిస్తున్నాయి తప్పితే రిజల్ట్ అవుపియట్లేదు. అండ్ ఇక్కడ క్లియర్ గా చెప్పిర్రు ఏంటంటే 40% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఇస్ ఎఫెక్టెడ్ బై ఫ్లోరైడ్. 40% పాపులేషన్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ స్టేట్స్ లోనే ఉన్నారు ఫ్రెండ్స్. సో దీంట్లో క్లియర్ గా ఇచ్చిర్రు మనకు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు అండ్ ఏ స్టేట్స్ లలో ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి అనేది. తమిళనాడు నుంచి మొదలుకొని ఉత్తరాఖండ్, సిక్కిం వరకు కూడా ప్రతి స్టేట్ యొక్క నేమ్ ఇక్కడ మీరు గమనించవచ్చు, రైట్? సో ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయితే మనకు తెలుసు ఎంత దారుణమైన పరిస్థితి ఉంటుందో. సో కాళ్ళు చేతులు వంకర పోవడం అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోవడం, సో నథింగ్ బట్ ఏంటంటే జీవిత కారాగార శిక్ష కంటే అద్మానమైన పరిస్థితిలో ఉంటాం. దయచేసి నేను వాళ్ళను క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ సిచ్యువేషన్, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ పీపుల్ యొక్క రియాలిటీ ఎట్లుంటుంది, వాళ్ళ జీవన విధానం ఎంత ఘోరంగా ఉంటుంది అనేది మాత్రమే నేను చెప్తున్నాను, రైట్? సో మరి దీనికి అంతటికి మనకి ఎటువంటి యాక్ట్ కానీ ఎటువంటి చట్టం కానీ రూపొందించబడలేదంటే దెర్ ఈస్ యాక్ట్, వాటర్ పొల్యూషన్ యాక్ట్ ఉందండి. 1974 లోనే దీన్ని చేసినారు. ఐఏఎస్ ఆఫీసర్స్ కేంద్రంగా దీని యొక్క యాక్ట్ ను నిర్మించి నియర్ అబౌట్ 500 ఎంప్లాయీస్ తో ఈ యాక్ట్ ను బిల్ చేసినారు. అండ్ నియర్లీ యాన్యువల్ బడ్జెట్ $400 million అట్లా వెచ్చించి కూడా ఈ యొక్క యాక్ట్ ను మనుగడలోకి తీసుకురావడం జరిగింది. బట్ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఫ్రెండ్స్, 1974 కంటే బిఫోరే చాలా అద్భుతంగా ఉంది వాటర్ యొక్క పొజిషన్, అంటే చాలా క్వాలిటీగా ఎటువంటి కంటామినేషన్ లేకుంటుంది. బట్ ఆఫ్టర్ 1974 వాటర్ అనేది చాలా పొల్యూటెడ్ అయిపోయింది. అంటే చట్టాలు ఉన్నాయి, బట్ రియాలిటీకి వచ్చేసరికి అది దాని యొక్క కాలుష్యం అనేది నియంత్రించడంలో ఫెయిల్ అయిందనే మనం చెప్పుకోవచ్చు. ఈవెన్ పొల్యూషన్ యాక్ట్ లాంటి ఎన్ని ఉన్నా కూడా వాటిని నియంత్రించడంలో విఫలమైనారనేది మనం చెప్పుకునే పరిస్థితిలో ఉంది. ఇక్కడ చూడొచ్చు క్లియర్ ఎంత ఘోరమైన రిపోర్ట్ ఇది అని అంటే ఏ ఇయర్ లో ఎంతమంది బ్యాడ్ వాటర్ ద్వారా డెత్ కు గురైనారని చెప్పే రిపోర్ట్ ఫ్రెండ్స్. మీరు దయచేసి స్క్రీన్ షాట్ తీసుకుంటారని అనుకుంటున్నా, ఎందుకంటే సోర్స్ కూడా చాలా వ్యాలిడ్ సోర్స్ అండి. ఇది కన్జ్యూమర్ అఫైర్స్ ఆఫ్ మినిస్ట్రీ పంపించారు, వాళ్ళ యొక్క రిఫరెన్స్ ద్వారానే తీసుకున్నాం ఈ సబ్జెక్ట్. ఇక్కడ చూడొచ్చు టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ 4 years, 4 సంవత్సరాల డెత్లు మీరు చూసుకుంటే 8,324 మంది జస్ట్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వాటర్, రైట్? వాటర్ పొల్యూషన్ వల్ల చనిపోయిన వారి సంఖ్య ఈ విధంగా ఉంది. సో దీంట్లో చూసుకుంటే 2016లో చూసుకుంటే 2,167 మంది. సో ప్రతి ఒక్క డెత్ ఎవ్రీ 4 hours జరిగిందండి. 2014లో జస్ట్ బికాస్ ఆఫ్ బ్యాడ్ వాటర్ ఎవ్రీ 4 hours కు ఒక డెత్ జరిగింది. అదే విధంగా మీరు 2015లో చూసుకుంటే కూడా 2,244 మంది, అక్కడ కూడా సేమ్ పొజిషన్, ఎవ్రీ 4 hours కు ఒక డెత్. అండ్ 2016లో తీసుకుంటే వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోయినాం మనం ఆల్రెడీ, ఎందుకంటే 2,501 మంది. సో అక్కడ మీరు చూసుకుంటే ఎవ్రీ 3 hours కు ఒక డెత్ జరిగింది. అండ్ 2017కి వచ్చేసరికి ఎవ్రీ 5 hours కి ఒక డెత్ జరిగింది, 1,412 మంది చనిపోవడం జరిగింది. బట్ ఇది కంప్లీట్ ఇయర్ కి సంబంధించిన పిక్చర్ కాదు ఫ్రెండ్స్, మీరు జాగ్రత్తగా గమనించాలి. అప్ టు సెప్టెంబర్ వరకు తీసుకున్న డాటా ప్రకారమే
1412 మంది. దాని తర్వాత రిపోర్ట్లు మన దగ్గర లేవు, రైట్? సో అంటే 2017లో సెప్టెంబర్ వరకు తీసుకున్న డాటా చూస్తేనే ఇంత భయానకంగా ఉంటే, కంప్లీట్ ఇయర్ యొక్క డాటా తీసుకుని ఉంటే దాని ప్రభావం ఎట్లుండేది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ గా, డోంట్ డ్రింక్, ఇట్స్ టాక్సిక్. మీరు తాగనే వద్దు, చాలా టాక్సిన్స్ అనేది అందులో కలిసి ఉన్నాయి అనేది మీకు క్లియర్ గా చెప్తుంది. అండ్ శాంపుల్స్ కూడా మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడొచ్చు మనం, యాజ్ పర్ కన్జ్యూమర్ అఫైర్స్ ఆఫ్ మినిస్ట్రీ, రైట్? సో ఈవెన్ ఇక్కడ మనకు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది చాలా అంటే స్టాండర్డ్ సర్టిఫికేట్, స్టాండర్డ్ శాంపుల్స్ సేకరించడం జరిగింది. అంటే ఉట్టి ఏదో నార్మల్ గా తీసుకున్నటువంటి శాంపుల్స్ కాదు, ఇది ఇండియన్ స్టాండర్డ్స్ 10500 2012 సర్టిఫికేషన్స్ ద్వారా దీన్ని శాంపుల్స్ తీసుకుని టెస్ట్ చేయడం జరిగింది. సో అంటే చూడండి ఈ యొక్క శాంపుల్స్ కి ఎంత సార్థకత ఉంది, సో ఎంత రియాలిటీ అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళ దృష్టికి వచ్చినటువంటి డెత్లే ఇన్ని అయితే, వీళ్ళ దృష్టికి రానటువంటి, సో వీళ్ళకు అన్అఫీషియల్ గా ఉన్నటువంటి డెత్ల పరిస్థితి ఏంటి అంటే చూడండి, ఒక బ్యాడ్ వాటర్ అనేది కూడా ఎంతగా ఇంపాక్ట్ చేస్తున్నది మానవ సమాజాన్ని అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ, రైట్? సో ఇన్ ఇండియా గుడ్ క్వాలిటీ వాటర్ ఈజ్ నాట్ సేఫ్ టు డ్రింక్. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు, ఇండియాలో గుడ్ క్వాలిటీ వాటర్ అని మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో అది డ్రింక్ చేయడానికి సేఫ్ కాదు అని చెప్తున్నారు. ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, మనం ఫీల్ అవుతున్నటువంటి సేఫ్ వాటర్ తాగడానికి వీలు లేదు, తాగేటువంటి పరిస్థితిలో లేదనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఇన్ ఏ కంట్రీ వేర్ 53% ఫ్యామిలీస్ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు వాటర్ ఎట్ హోమ్, 53% ఫ్యామిలీస్ కి వాటర్ సోర్స్ అనేది లేదు, రైట్? సో అట్లా చూసుకుంటే క్లియర్ గా మనకు అర్థమైపోతా ఉంది, పైప్ వాటర్ అనేది వెరీ అన్సేఫ్ ఇన్ ఇండియా. అండ్ ఇక్కడ చూడొచ్చు, మనం అనుకుంటున్నాం తెలుగు రాష్ట్రాలు కావచ్చు, ఇంకోటి కొన్ని రాష్ట్రాలలో గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేపట్టింది, ఇంటింటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. బట్ ఇక్కడ క్లియర్ గా మనకు ఒక నోటిఫికేషన్ ఉంది ఫ్రమ్ ఏపీపీసీబీ, అంటే ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి. వాళ్ళు ఏం చేశారంటే వాటర్ శాంపిల్స్ తీసుకున్నారు ఫ్రెండ్స్, క్వాలిటీ అనాలిసిస్ పర్పస్ లో. ఏ రివర్ నుంచి తీసుకున్నారు అనేది మీకు కింద కంప్లీట్ డాటా ఇవ్వడం జరిగింది. తుంగభద్ర నుంచి కావచ్చు, లేకపోతే గోదావరి నుంచి కావచ్చు. గోదావరిలో మీరు చూడొచ్చు పోలవరం కూడా అక్కడ ఆల్రెడీ ఇంక్లూడ్ అయి ఉంది, ధవళేశ్వరం ఉంది, అండ్ సో మన శ్రీశైలం ఉంది, రైట్? సో అట్లా అమరావతి, ప్రకాశం బ్యారేజ్. అంటే జనరల్ గా మనకు ఎక్కడి నుంచి సప్లై అవుతున్నాయో ఆ సోర్సెస్ అన్ని ఇక్కడ ఇంక్లూడ్ అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్ అని చెప్పారు, వాళ్ళు శాంపుల్స్ సెలెక్ట్ చేసుకుని. అంటే ఆలోచించండి, మున్సిపల్ వాటర్ లేకపోతే గవర్నమెంట్ తప్పు పట్టడం కాదు ఇక్కడ. బట్ అగైన్ మళ్ళీ రీటరేట్ చేస్తున్నా నేను, మన జాగ్రత్తలో మనం ఉండాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పడం మాత్రమే నా మెయిన్ ఇంటెన్షన్, రైట్? సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ స్లైడ్. సో మరి లాక్డౌన్ ఇస్ ద బ్రేక్ డౌన్ ఫర్ వాట్? పొల్యూషన్. మనకు తెలుసు లాక్డౌన్ లో ఉన్నప్పుడు వాతావరణం ఎంతగా చేంజ్ అయింది, అండ్ రివర్స్ యొక్క పరిస్థితి ఏంటి, వాటర్ ఎంత ప్యూరిటీగా మారిపోయినాయి. ఓకే ఫైన్, ఇప్పుడు రివర్స్ లో ఉన్న వాటర్ చాలా అద్భుతంగా ఉంది. ఆ రివర్స్ నుంచి వచ్చిన వాటర్ సప్లై తీసుకోవడం వల్ల మనకి ఏ ఇష్యూస్ లేవు కదా సార్ అని మీరు అనొచ్చు. ఓకే, బట్ రేపటి నుంచి లాక్డౌన్ ఓపెన్ అవుతుంది. అగైన్ ప్రజలందరూ మళ్ళీ బ్యాక్ టు ద వర్క్, అంటే సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. అంటే మళ్ళీ పొల్యూషన్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మళ్ళీ రివర్స్ యొక్క పరిస్థితి కూడా బ్యాక్ టు ద సేమ్ పొజిషన్, ఎప్పుడు వెనకట్లాగానే మళ్ళీ మారిపోయే పరిస్థితి ఉంది. అంటే లాక్డౌన్ ఉంటే ఇంత ప్యూరిఫై అయిన వాటర్ అంటే ఇప్పుడు చూడగలుగుతున్నాం. మరి లాక్డౌన్ లేనప్పుడు ఎంతగానో డ్యామేజ్ అయిన ఈ వాటర్ నే మనం రెగ్యులర్ తీసుకునే వాటర్ గా సప్లై చేసుకొని తాగుతున్నాం అంటే ఎంతటి అద్భుతమైన వాటర్ ని మనం డైలీ కన్జంప్షన్ చేస్తున్నాం అనేది ఒకసారి దయచేసి ఆలోచించాలి. సో మరి ఒకసారి వాటర్ ఈజ్ లైఫ్ అని అంటారు, ఎందుకు అని అంటే ఆల్రెడీ మనం చెప్పిన 75% ఇక్కడ పిక్చర్ లో చూడండి ఫ్రెండ్స్, బ్లూతో ఫిల్ అయ్యిందంతా వాటరే. అంటే ఒక హ్యూమన్ బాడీలో 75% ఆఫ్ బాడీ కూడా వాటర్ తో ఫిల్ అయి ఉంటుంది. దాంట్లో ఎంతెంత పర్సెంటేజ్ ఏ ఒక ఆర్గాన్ యూజ్ చేసుకుంటారు అనేది, బ్లడ్ 80%, లివర్ 70%, స్కిన్ 80%, లంగ్స్ 90%, అట్లా బ్రెయిన్ కి ఎంత, ఇలా ప్రతి ఆర్గాన్ కూడా వాటర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీ లోపల ఉన్న సెల్స్ కి న్యూట్రిషన్స్ సప్లై అనేది వాటర్ ద్వారా జరుగుతుంది. బాడీ లోపల ఉన్నటువంటి సెల్స్ కి, బాడీ అంటేనే సెల్స్ ద్వారా నిర్మితమైందే హ్యూమన్ బాడీ. సో ప్రతి కణానికి న్యూట్రిషన్, వైటమిన్స్, మినరల్స్ ఎక్కడి నుంచి వెళ్తాయి అంటే వాటర్ ద్వారానే వెళ్తాయి.
అండ్ బ్రెయిన్ కి ఆక్సిజన్ సప్లై కూడా వాటర్ ద్వారానే జరుగుతుంది. అంటే వాటర్ ఏం చేస్తుంది, ఒక వెహికల్ లాగా పనిచేస్తుంది. మరి అంతటి అద్భుతమైన వాటర్ ని ఎటువంటి వాటర్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది? సో మన బ్రెయిన్ కి వెళ్తుంది, బ్లడ్ లో ఉంటుంది, లివర్ లో ఉంటుంది, ప్రతి ఆర్గాన్ టచ్ చేస్తుంది. సో దయచేసి ఇవన్నీ చెప్పినప్పుడు మళ్ళీ మీకు ప్రీవియస్ గుర్తు రావాలి. 7th పాయింట్ డిటాక్సిఫికేషన్ గుర్తు రావాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం డస్ట్బిన్ గుర్తుకు రావాలి. ఎందుకు? మనం తీసుకునేటువంటి వాటర్ ప్యూరిఫై ఉంటే డస్ట్బిన్ నుంచి డస్ట్ అనేది బయటకి ఫ్లష్ అవుట్ చేస్తుంది. బట్ మనం తీసుకునే వాటర్ అగైన్ మళ్ళీ కంటామినేటెడ్, లేకపోతే ఆ డస్ట్ అంతా నిండి ఉంది అనుకోండి, అగైన్ ఆ డస్ట్బిన్ ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ రిమూవింగ్ మళ్ళీ యాడ్ అవుతా ఉంటది. అంటే దానిలో నుంచి బయటికి పోవడం కంటే దీని ద్వారా కొత్తగా యాడ్ అవుతా ఉంటది. సో అది చాలా ఎఫెక్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మన హెల్త్ మీద. మనకు తెలియకుండానే లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితికి వస్తున్నాం జస్ట్ బికాస్ ఆఫ్ వాటర్, రైట్? సో మరి కమింగ్ టు ద మెయిన్ పాయింట్, సో కలుషితాలు అసలు ఎట్లా జరుగుతాయి, ఎన్ని రకాలుగా ఉంటాయి వాటర్ లో, కామన్ ఇంప్యూరిటీస్ ఏంటి వాటర్ లో అంటే 3 రకాల కలుషితాలు జరుగుతాయి ఫ్రెండ్స్ వాటర్ లో. ఫస్ట్ ఫిజికల్ ఇంప్యూరిటీస్, భౌతిక కలుషితాలు అంటాం. అంటే ఈ శాండ్ కావచ్చు, మడ్ కావచ్చు, బురద కావచ్చు, లేకపోతే ఉష్క కావచ్చు, అంటే మనకు క్లియర్ గా విజిబిలిటీ ఉంటుంది భౌతిక కలుషితాలు, మనం క్లియర్ గా చూడొచ్చు వాటర్ లో. సో అటువంటి కలుషితాలు. అండ్ ఇంకొకటి కెమికల్ ఇంప్యూరిటీస్, రసాయనిక కలుషితాలు, అంటే క్లోరైడ్ అని, కాడ్మియం అని, ఆర్గానిక్ కాంపౌండ్, కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు, సల్ఫేట్లు, యాసిడ్స్, ఇటువంటి అన్నిటి కూడా రసాయనిక కలుషితాలు అంటాం. సో ఈ రసాయనిక కలుషితాలు ఏం చేస్తాయంటే వాటర్ కి యాక్చువల్ గా సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఎబిలిటీ ఉంటుంది. అంటే దానితో అదే ఎంత కంటామినేట్ అయినా కూడా సెల్ఫ్ ప్యూరిఫై చేసుకోగలుగుతుంది. బట్ ఆ సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ఎబిలిటీని ఈ కెమికల్ ఇంప్యూరిటీస్ తగ్గించేస్తాయి. సో అలా కెమికల్ ఇంప్యూరిటీస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ బయోలాజికల్ ఇంప్యూరిటీస్, జీవ కలుషితాలు అంటారు. నథింగ్ బట్ ప్రోటోజోవా కావచ్చు, లేకపోతే ఆల్గేస్ కావచ్చు, లేకపోతే బ్యాక్టీరియా, లేకపోతే వైరస్లు, లేకపోతే అవి పెట్టిన గుడ్లు, వాటిని సిస్ట్ అంటారు, ఎగ్స్ ను, అవి కావచ్చు, లేకపోతే ఈకోలి. సో ఇటువంటి అన్ని కూడా రకరకాల జీవ కలుషితాలు కూడా దాంట్లో ఉంటాయి. అందుకనే మనం అప్పుడప్పుడు వింటా ఉంటాం ఇంప్యూరిటీ వాటర్ తీసుకోవడం వల్ల, లేకపోతే కలుషిత వాటర్ తాగడం వల్ల డయేరియా ఎఫెక్ట్ అయింది, లేకపోతే లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఇలా రకరకాల ఇష్యూస్ కొన్నిసార్లు మనం పేపర్లలో చూస్తూ ఉంటాం. సో ఇట్లా జనరల్ గా మనకు వాటర్ కంటామినేషన్ 3 రకాలుగా జరుగుతుంది: భౌతిక కలుషితాలు, రసాయనిక కలుషితాలు అండ్ జీవ కలుషితాలు. సో ఈ 3 రకాల కలుషితాలకు మరి మనం ఇస్తున్నటువంటి సొల్యూషన్ ఏంటి? మరి ఇప్పటి వరకు మనం మాట్లాడిన అన్నింటికి సమస్యల గురించి మాట్లాడినాం. మరి ఆ సమస్యలన్నింటికి సమాధానం ఏంటి అని అంటే మీ ముంగటనే ఉంది ఫ్రెండ్స్, అద్భుతమైన డివైస్, షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఫ్రమ్ వెస్టేజ్. సో దీంట్లో మీరు చూడొచ్చు క్లియర్ గా పిక్చర్ మీద, ఇన్నర్ గా మీకు డివైస్ అనేది ఇట్లా డిజైన్ చేయబడి ఉంటుంది. 4 రకాల ఫిల్టర్స్ ఉంటాయి మీకు. ఫస్ట్ ఫిల్టర్ పాలీప్రొఫైలిన్ ఫిల్టర్ అంటారు, సెకండ్ ఫిల్టర్ వచ్చేసి కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అంటారు, థర్డ్ ఫిల్టర్ వచ్చేసి ఆర్ఓ మెంబ్రేన్, ఫోర్త్ వన్ వచ్చేసి ఏఎఫ్ డిస్ట్రప్టర్. 4 రకాల ఫిల్టర్స్ తో మీకు అద్భుతమైన సమాధానాన్ని సృష్టించింది వెస్టేజ్ అనే కంపెనీ, రైట్? మరి ఈ యొక్క 4 రకాల ఫిల్టర్స్ ఏ విధంగా డిజైన్ చేయబడ్డది, ఏ విధంగా వర్క్ చేస్తానే బ్లాక్ డయాగ్రామ్, అంటే లోపల ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఇక్కడ క్లియర్ చూస్తున్నారు స్క్రీన్ మీద. వాటర్ ఇన్పుట్ అనేది జనరల్ గా ట్యాంక్ నుంచి ఇస్తాం మనం. సో ట్యాంక్ నుంచి మన డివైస్ కి ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఇచ్చేటువంటి ఇన్పుట్ వాటర్ మన డివైస్ లో ఎక్కడికి వెళ్తుంది అంటే పీపీ ఫిల్టర్, అంటే ఫస్ట్ ఫిల్టర్ ఏంటి, పాలీప్రొఫైలిన్ ఫిల్టర్ లోకి వెళ్తుంది. పాలీప్రొఫైలిన్ ఫిల్టర్ నుంచి కార్బన్ ఫిల్టర్ లోకి వెళ్తుంది. ఫస్ట్ పాలీప్రొఫైలిన్ ఫిల్టర్, దాంట్లో నుంచి నెక్స్ట్ కార్బన్ ఫిల్టర్, అక్కడ నుంచి నెక్స్ట్ ఆర్ఓ మెంబ్రేన్ అనే థర్డ్ ఫిల్టర్. ఈ థర్డ్ ఫిల్టర్ నుంచి వేస్టేజ్ వాటర్ డ్రైనేజ్ రూపకంగా వెళ్ళిపోతుంది. అండ్ అక్కడ నుంచి నిల్వ ట్యాంక్, మనకు ఒక ట్యాంక్ అనేది కూడా బై డిఫాల్ట్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్, ఆ స్టోరేజ్ ట్యాంక్ లోకి వెళ్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి, బయట మార్కెట్ డివైజెస్ కి మన డివైజెస్ కున్న మేజర్ డిఫరెన్స్ మీరు ఇక్కడ చూడబోతున్నారు, రైట్? ఆర్ఓ మెంబ్రేన్ నుంచి స్టోరేజ్ ట్యాంక్ లోకి వస్తుంది. స్టోరేజ్ ట్యాంక్ నుంచి మీరు గమనిస్తే ఫోర్త్ ఫిల్టర్ అయినటువంటి ఏఎఫ్ డిస్ట్రప్టర్ లోకి వాటర్ వెళ్తుంది. ఎట్ ది సేమ్ టైం ఆర్ఓ నుంచి స్టోరేజ్ ట్యాంక్ కి, స్టోరేజ్ ట్యాంక్ నుంచి ఏఎఫ్ డిస్ట్రప్టర్ లోకి వెళ్తుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆర్ఓ మెంబ్రేన్ నుంచి ఏఎఫ్ డిస్ట్రప్టర్ కూడా డైరెక్ట్ కనెక్షన్ ఉంది. మీకు ఇది అర్థం అవ్వాలనే రిపీట్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఆర్ఓ నుంచి స్టోరేజ్ ట్యాంక్, స్టోరేజ్ ట్యాంక్ టు ఏఎఫ్ డిస్ట్రప్టర్,
ఇక్కడ మళ్ళీ చూస్తే మీరు ఆర్ఓ మెంబ్రేన్ నుంచి డైరెక్ట్ ఏఎఫ్ డిస్ట్రప్టర్, అక్కడి నుంచి మీకు వాటర్ ట్యాప్ నీటి కుళాయి ద్వారా బయటకు వస్తుంది. సో ఇది యాక్చువల్ గా ఇన్నర్ గా జరిగే ప్రాసెస్ ఇది. మరి బయట మార్కెట్ లో ఎట్లా జరుగుతుందో ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ ఒకసారి దీన్ని మాట్లాడుకుందాం, రైట్? సో బయట మార్కెట్ లో ఉన్నటువంటి జనరల్ గా ప్యూరిఫైర్స్ యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, మీరు ఇచ్చినటువంటి ఇన్పుట్ వాటర్ ఇక్కడ సెడిమెంట్ ఫిల్టర్ అనే దాంట్లోకి వెళ్తుంది, అక్కడి నుంచి యాక్టివేటెడ్ కార్బన్ అనే ఫిల్టర్ లోకి వెళ్తుంది, అక్కడి నుంచి యూఎఫ్ లోకి వెళ్తుంది, అల్ట్రా ఫిల్టరేషన్ సిస్టమ్ అంటారు. అండ్ అక్కడి నుంచి కొంత మళ్ళీ ఆర్ఓ సిస్టమ్ లోకి వెళ్తుంది. ఆర్ఓ సిస్టమ్ నుంచి యూఎఫ్ నుంచి ఆర్ఓ నుంచి వచ్చిన వాటర్ అనేది టీడీఎస్ కంట్రోలర్ లోకి పంపిస్తారు. టీడీఎస్ కంట్రోలర్ ఏంటి అని అంటే, వాళ్ళ యొక్క వాటర్ ఏదైతే ఇన్పుట్ వాటర్ ఉందో దాని యొక్క టీడీఎస్ ను సెట్ చేస్తారు. టీడీఎస్ కంట్రోలర్ ద్వారా దాన్ని సెట్, మీరు కనుక వాచ్ లో టైం మీరు ఎలా అయితే సెట్ చేసుకుంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7:30 అవుతుంది, బట్ మీ వాచ్ నడవకపోవడం వల్ల అది 12:01 చూపిస్తుంది. మీరు ఏం చేస్తారు, మాన్యువల్ గా చేతితో సెట్ చేసుకొని 7:30 అని పెడతారు. ఎగ్జాక్ట్లీ ఈ టీడీఎస్ కంట్రోలర్ కూడా వన్ ఆఫ్ ది మ్యాన్ మేడ్, అంటే మనం మాన్యువల్ గా చేసుకోవచ్చు, దీనికి ఆటోమేటిక్ ప్రాసెస్ గానీ అట్లా ఏమి ఉండదు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ వాటర్ ని టీడీఎస్ కంట్రోలర్ లోకి తీసుకొచ్చి ఆ టీడీఎస్ ఏం చేస్తారు, 300 బిలో సెట్ చేస్తారు. ఎందుకు? టీడీఎస్ అనేది 300 బిలో ఉంటేనే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమని చెప్పింది, ఎక్సలెంట్ వాటర్ అని చెప్పింది. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, టీడీఎస్ కంట్రోలర్ లో దాన్ని సెట్ చేయాలి. ఇట్లా టీడీఎస్ కంట్రోలర్ అనేది ఒకటి ఉంటుంది. దాని నుంచి అల్ట్రా వయలెట్ అనేది ఒక ఫిల్టర్ ఉంటుందండి, అక్కడ నుంచి పోస్ట్ కార్బన్ ద్వారా ప్యూర్ వాటర్ లోకి పంపిస్తారు. ఇది జనరల్ గా బయట జరిగే ప్రాసెస్. మరి దీంట్లో నేను ఒకటే మీకు చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఇప్పుడు మన ప్యూరిఫైయర్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోరేజ్ ట్యాంక్ లో వాటర్ నిల్వ ఉంది. ఈ స్టోరేజ్ ట్యాంక్ నుంచి నిల్వ అయిన వాటర్ డైరెక్ట్ మీకు ట్యాప్ కు రావట్లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఏఎఫ్ డిస్ట్రప్టర్ లోకి వెళ్ళి అక్కడ మళ్ళీ ఏమైనా మీకు బయోలాజికల్ ఇంప్యూరిటీస్ ఉంటే అవి క్లీన్ చేసుకొని, అండ్ మీకు మినరల్స్ వైటమిన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవో చెక్ చేసుకున్న తర్వాతనే వాటర్ ట్యాప్ లోకి వస్తుంది. ఏఎఫ్ డిస్ట్రప్టర్ యొక్క ఇంపార్టెన్స్ అదే ఫ్రెండ్స్. మీకు ప్రాపర్ గా మినరల్స్ అనేది లేకపోతే అవుట్పుట్ వాటర్ రాదు. చాలా మంది అంటారు ఆర్ఓ సిస్టమ్ వాడితే మినరల్స్ ఉండవు సార్, అది తాగొద్దని అంటారు. చాలా మంది టీవీ న్యూస్ లలో చెప్తే విన్నా సార్. ఎస్, దట్ ఈస్ రైట్, నేను కాదనట్లే. బట్ ఇక్కడ మీకు వెస్టేజ్ ప్యూరిఫైయర్ కి వచ్చేసరికి ఇట్స్ డిఫరెంట్ టెక్నాలజీ ఫ్రెండ్స్. ఏఎఫ్ డిస్ట్రప్టర్ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. మీరు ఏ ప్యూరిఫైయర్ లో చూడరు ఈ టెక్నాలజీని. ఏఎఫ్ డిస్ట్రప్టర్ యొక్క ఆవశ్యకత ఏంటి అని అంటే, మీకు ఏదైతే నిల్వ ట్యాంక్ నుంచి లేదా ఆర్ఓ మెంబ్రేన్ నుంచి వస్తున్న వాటర్ ఉందో దాంట్లో ఉన్నటువంటి మినరల్స్ మీకు జనరల్ గా మీ డైలీ అలవెన్స్, ఆర్డిఏ అంటారు, రికమెండెడ్ డైలీ అలవెన్స్ అంటారు. అంటే మీకు ఏదైతే బాడీకి కావాల్సిన ఆ మినరల్స్ ఉన్నదో ఆ మినరల్స్ యొక్క కెపాసిటీ ఎంత అవుతుందో దానికి మ్యాచ్ అయితేనే మీకు అవుట్పుట్ వాటర్ వస్తుంది. ఒకవేళ మినరల్స్ మ్యాచ్ కాకపోతే మీకు అవుట్పుట్ వాటర్ రాదు. అంటే దాని మీనింగ్ ఏంటి, ప్రాపర్ గా మీకు న్యూట్రిషనల్ వాటర్ అందుతుంది, మినరల్ వాటర్ అందుతుంది. ఎక్కడ కూడా మీకు ఇక్కడ మినరల్ లాస్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. అదే మీరు బయట ప్యూరిఫైయర్స్ లలో చూస్తే పరిస్థితి ఏంటంటే, వాళ్ళకి ఏఎఫ్ డిస్ట్రప్టర్ అనే టెక్నాలజీ లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క ఫిల్టరేషన్స్ అన్నిటి ద్వారా అయిన తర్వాత ట్యాంకర్ లోకి వెళ్తుంది. వాళ్ళకి కూడా ఒక ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ లోకి వెళ్తుంది. ట్యాంక్ నుంచి డైరెక్ట్ మీకు నీటి కుళాయి ద్వారా బయటకు వస్తుంది తప్పితే ట్యాంక్ లో స్టోర్ అయిన వాటర్ అగైన్ మీకు ప్యూరిఫికేషన్ జరగట్లేదు. మనకు తెలుసు ఫ్రెండ్స్, వాటర్ కాన్స్టాంట్ గా ఒక 3 hours 4 hours ఒక దగ్గర స్టోర్ అయి ఉన్నాయంటే దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ బయోలాజికల్ ఇంప్యూరిటీస్. అంటే ఒక 3-4 గంటలు వాటర్ స్టోర్ అయిందని అంటే అక్కడ బయోలాజికల్ ఇంప్యూరిటీస్ ఫామ్ అవడానికి అవకాశాలు ఎక్కువ. అంటే ఒక ప్రోటోజోవానో లేకపోతే ఒక బ్యాక్టీరియానో వైరస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ వీళ్ళు ఏం చేస్తున్నారు, ట్యాంక్ నుంచి డైరెక్ట్ ట్యాప్ ఇవ్వడం వల్ల అక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్, సెకండ్ టైం ఫిల్టరేషన్ ప్రాసెస్ జరగట్లేదు. సో అంటే కంటామినేటెడ్ వాటర్ తాగడానికే ఛాన్సెస్ ఎక్కువ. అందుకనే మన వెస్టేజ్ షార్ప్ వాటర్ ప్యూరిఫైయర్ ఒక ప్రామిస్ చేస్తుంది, క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్ అని ఇస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే, ఏఎఫ్ డిస్ట్రప్టర్ ఉంది కనుక వీళ్ళు క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్ చేయగలుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది అంటున్నారు సార్ బయట మార్కెట్ లో 5,000కి వస్తున్నాయి డివైజెస్, మనదేం సార్ 28,000. ఎస్, మనం వాడుతున్న మెటీరియల్ అటువంటిది, మన దగ్గర ఉన్న టెక్నాలజీ అటువంటిది. సో మీకు తెలుసు, ఒక మొబైల్ 8,000కే వస్తుంది. ఒక మొబైల్, ఒక రకమైన మొబైల్ కొనాలంటే 30,000 40,000 అవుతుంది. ఏం సార్ 2 మొబైల్లే కదా మరి,
ఎందుకు మరి ప్రైస్ అంత డిఫరెన్స్ అని అంటే టెక్నాలజీ, దాంట్లో అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి, టెక్నాలజీ ఉంటుంది. సో మనం రెండు సమవుజ్జులనే కంపేర్ చేయాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒక బలహీనుని బలమైన వ్యక్తితో కంపేర్ చేయడానికి లేదు, రైట్? సో అట్లా అద్భుతమైన టెక్నాలజీ తోటి అద్భుతమైన సిస్టమ్ ద్వారా డిజైన్ చేయబడ్డది సిఎన్టి ప్రాసెస్, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ. ఏఎఫ్ డిస్రప్టర్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, దాని యొక్క ప్రజెన్స్ ఎందుకు అని అంటే సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అంటే కణ పోషక విధానం ద్వారా నిర్మించబడింది. మన కణానికి కావాల్సిన ప్రతి పోషకాన్ని ఈ ఏఎఫ్ డిస్రప్టర్ అందించగలుగుతుంది, రైట్? సో మరి ఒక్కొక్క ఫిల్టర్ గురించి మాట్లాడుకుందాం ఫాస్ట్ గా, రైట్? ఫస్ట్ ఫిల్టర్ పాలీప్రొఫైలైన్ ఫిల్టర్ అంటారు ఫ్రెండ్స్. దీని యొక్క పనితనం ఏంటి అని అంటే ఫిజికల్ ఇంప్యూరిటీస్ క్లీన్ చేస్తుంది. లైక్ మనం ఏదైనా వాటర్ పట్టినప్పుడు జాలి వేసి పట్టుకుంటా ఉంటాం, ఎందుకంటే చెత్త కానీ అది కానీ పోకుండా ఉండడం. ఎగ్జాక్ట్లీ పాలీప్రొఫైలైన్ ఫిల్టర్ పని కూడా అదే, ఫిజికల్ ఇంప్యూరిటీస్ క్లీన్ చేస్తుంది. అంటే విజిబుల్ ఇంప్యూరిటీస్, నీటి లోపల ఉన్న మట్టి కావచ్చు, బురద కావచ్చు, తుప్పు కావచ్చు, లేకపోతే దాంట్లో కరగని కొన్ని ఘన పదార్థాలు ఉంటాయి. వీటన్నిటిని ఈ ఫస్ట్ లేయర్ లో, ఫస్ట్ పాలీప్రొఫైలైన్ లోనే రిమూవ్ చేసేస్తుంది. దీని ఎక్స్పెక్టెడ్ ఫిల్టర్ లైఫ్ టైం వచ్చేసి 6 months ఉంటుంది. అండ్ మాకున్నటువంటి బెస్ట్ నాలెడ్జ్ ప్రకారం అయితే 1.5 year వరకు కూడా ఇప్పటి వరకు కూడా ఎవరు చేంజ్ చేసుకున్న పరిస్థితి లేదు ఫ్రెండ్స్. అంటే కంపెనీ యాజ్ పర్ నామ్స్ మనకి ఇచ్చినటువంటి లైఫ్ టైం ఏంటి, లైఫ్ స్పాన్ ఎంత అంటే 6 months. బట్ 6 months కే రిమూవ్ చేసి కొత్త చేసిన దాఖలాలు అయితే మేము చూడలేదు. మినిమం 1 to 1.5 year అట్లా మేమైతే చూస్తున్నాం. సో మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే అఫ్ కోర్స్ డిపెండ్స్ అపాన్ టీడీఎస్, మీరు ఇస్తున్నటువంటి ఇన్పుట్ వాటర్ యొక్క టీడీఎస్ బట్టే దాని యొక్క లైఫ్ టైం అనేది డిసైడ్ అవుతుంది, రైట్? సో ఇది ఫస్ట్ ఫిల్టర్ యొక్క పని. అండ్ సెకండ్ ఫిల్టర్ వచ్చేసి కార్బన్ బ్లాక్ ఫిల్టర్ అంటారు ఫ్రెండ్స్. సో దీని యొక్క పనితనం ఏంటి అని అంటే ఇది నీటి లోపల ఉన్న రసాయన పదార్థాలను, క్లోరిన్ పూర్తిగా తొలగిస్తుంది. కెమికల్ ఇంప్యూరిటీస్ కానీ లేకపోతే క్లోరిన్ కానీ ఇటువంటి, ప్లస్ నీటి యొక్క రుచి మరియు వాసన పెరిగేలాగా చూస్తుంది. అంటే నీటి లోపల ఉన్నటువంటి కలర్స్ కానీ లేకపోతే బ్యాడ్ కంటామినెంట్స్ కానీ క్లియర్ చేయగలుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దీని యొక్క తయారీ విధానం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కొబ్బరి చిప్పలని 100 degrees Celsius దగ్గర వేట్ చేసి దానికి ఒక సిల్వర్ కోటింగ్ ఇస్తారు. సిల్వర్ కోటింగ్ అంటే మనకు తెలుసు, స్వీట్ల మీద కూడా సిల్వర్ కోటింగ్ చూస్తూ ఉంటాం మనం కొన్ని మంచి స్వీట్స్ మీద. ఎందుకంటే సిల్వర్ కోటింగ్ ఉంటే బ్యాక్టీరియా కానీ ఈ ప్రోటోజోవాస్ కానీ ఇవి ఫామ్ కావన్నట్టు. సో ఎగ్జాక్ట్లీ మీకు ఇక్కడ కార్బన్ బ్లాక్ లో కూడా అదే జరుగుతుంది ఫ్రెండ్స్. సో 100 degrees Celsius దగ్గర హీట్ చేసి సిల్వర్ కోటింగ్ ఇస్తారు. బయట దానికి మన దానికి తేడా ఏంటంటే బయట మాక్సిమం 0.0 to 0.03 grams వరకే సిల్వర్ కోటింగ్ ఉంటుంది. మన దగ్గర 1.7 ఇస్తారు. అంటే హెవీగా ఇస్తారు. చాలా అద్భుతమైన క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేయడం వల్ల చాలా అద్భుతంగా పనిచేస్తారు. మీరు ఈవెన్ దీనిలో థమ్స్ అప్ పోసినా కూడా మీకు బయటకు వచ్చే వాటర్ ప్యూరిఫైగా వాటర్ అనేది డివైడ్ చేసి ఇవ్వగలిగే కెపాసిటీ ఉంది దీని దగ్గర. అంటే థమ్స్ అప్, కిరసనాయిల్ లాంటిది పోసినా కూడా దాని యొక్క ఆ స్మెల్ ను ఎట్ ది సేమ్ టైం దాని యొక్క కలర్ ను రిమూవ్ చేసి మీకు ఇవ్వగలుగుతుంది. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మాక్సిమం బయట ఉన్నటువంటి మార్కెట్స్ లలో 2500 హార్డ్లీ 2500 TDS వరకే ఇన్పుట్ వాటర్ ని తీసుకుంటే అవి వర్క్ చేయగలుగుతాయి. బట్ మన దగ్గర ఉన్న బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్, నియర్లీ 3800 TDS ఉన్నప్పటికి కూడా మన ప్యూరిఫైయర్ అద్భుతంగా వర్క్ చేస్తుంది. దిస్ ఇస్ ద బ్యూటిఫుల్ థింగ్ అండి. ఇది కొంత డెప్త్ నాలెడ్జ్ తీసుకుంటేనే మనకు ఈ యొక్క ప్రైజ్ కానీ ఇది కానీ అర్థమవుతుంది. అందుకని కొంచెం నేను డెప్త్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా, రైట్? సో అండ్ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. థర్డ్ది మాట్లాడుకుంటే ఆర్ఓ మెంబ్రేన్ ఫ్రెండ్స్. సో ఆర్ఓ మెంబ్రేన్ ఏ ప్యూరిఫైర్ అయినా ఆర్ఓ సిస్టమ్ ద్వారానే రన్ చేయబడుతుంది. మనది ఒకటే ఆర్ఓ తోటి రన్ చేయబట్టలేదు. ఈ మార్కెట్ లో ఏ ప్యూరిఫైర్ తీసుకున్నా ఆర్ఓ మెంబ్రేన్ అనేది కంపల్సరీ. సో మరి మన దగ్గర ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఆర్ఓ మెంబ్రేన్ అనేది యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం. సో లోకల్ మ్యానుఫ్యాక్చర్ కాదు ఫ్రెండ్స్, యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేస్తాం. అండ్ దీని యొక్క గొప్పతనం ఏంటంటే హెవీ మెటల్స్ ను కంప్లీట్ గా క్లీన్ చేసే కేపబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, కంప్లీట్ అనే వర్డ్ నేను వాడకూడదు ఇక్కడ. ఎందుకు అని అంటే బయట డివైజెస్ లలో, బయట ప్యూరిఫైర్స్ లలో కంప్లీట్ గా క్లీన్ చేస్తుంది కనుకనే మనకు బయట చర్చలు జరుగుతున్నాయి, ఆర్ఓ మెంబ్రేన్ వాడితే మినరల్స్ రావు అనేది. బట్ ఇక్కడ బ్యూటిఫుల్ థింగ్, ఇక్కడనే ఒక ట్విస్ట్ ఉంది మన దగ్గర. ఏంటంటే 90 to 95% వరకే హెవీ మెటల్స్ ను తీసివేస్తుంది. అంటే మనకు కావాల్సిన, బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతుందో ఆ మెటీరియల్ ను స్వచ్ఛంగా మనకు అందిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ స్లైడ్ లో మీకు క్లియర్ గా చూపిస్తా. సో దీంట్లో మేజర్ గా ఏంటంటే ఆర్సెనిక్, కాడ్మియం, క్రోమియం, లెడ్ ఇట్లాంటివి క్లియర్ చేస్తుంది. ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ ను క్లియర్ చేస్తుంది. లైక్ ఫ్లోరైడ్, నత్రజని లేదా నైట్రేట్ ఇట్లాంటివి, అండ్ క్లోరోఫామ్, కార్బన్ టెట్రాక్లోరైడ్, ఇటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్, హెవీ మెటల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేయగలుగుతుంది.
అండ్ ఇక్కడ బ్యూటీ థింగ్ ఏంటంటే మన ఆర్ఓ మెమరీన్ యొక్క లైఫ్ స్పాన్ చాలా ఎక్సలెంట్ అండి. 24 months కంపెనీ క్లెయిమ్ చేస్తుంది, 24 months. బట్ మినిమం మనం 3 years అట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం ఆల్రెడీ ఇచ్చిన కాడ చూస్తా ఉన్నాం, ఆల్రెడీ యూజ్ చేస్తున్న దగ్గర మనం చూస్తా ఉన్నాం కాబట్టి. సో మరి 24 months అనేది చాలా లాంగ్ పీరియడ్ ఆర్ఓ మెమరీన్ కి. బయట మీకు ఏ మార్కెట్ లో ఏ డివైస్ కూడా ఇంత లాంగ్ పీరియడ్ ఇవ్వలేదు. బట్ ఇక్కడ ఎందుకు ఇవ్వగలుగుతుంది అని అంటే బయట లేయర్స్ 70 to 80 వరకు లేయర్స్ ఉంటాయి. బట్ మన దగ్గర బ్యూటీ ఏంటి అని అంటే 120 మనం ఇస్తున్న ఆర్ఓ మెమరీలో 128 లేయర్స్ ఉండడం వల్ల దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది అద్భుతంగా ఉంటది. అండ్ అగైన్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్, ఏ ఫిల్టర్ అయినా కూడా మన ఇన్పుట్ వాటర్ యొక్క టీడీఎస్ మీద ఆధారపడే డిసైడ్ అవుతుంది. బట్ కంపెనీ యొక్క లైఫ్ స్పాన్ ఏదైతే ఇచ్చిందో అది మాత్రం మినిమం రిక్వైర్మెంట్ మీట్స్ అయితే ఉంటది. అంటే ఈ 24 months లోపే పోవడం అట్లాంటిది అయితే ఇప్పటి వరకు అయితే మనం చూడలేదు, రైట్? సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ స్లైడ్. ఇది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్. సో చాలా మంది అడుగుతారు ఆర్ఓ మెమరీన్ వల్ల మినరల్స్ ఏం రావు, అది వాడద్దు అంటున్నారండి. బట్ ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ గా యావరేజ్ ఫిల్టరేషన్ రేట్స్ ఇక్కడ చూపించడం జరిగింది. మనం ఇంతకుముందే చెప్పినట్టు 90 to 95% వరకు క్లియర్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ చూడండి ఆర్సెనిక్ ను 99.3% తీసేసింది. అంటే 0.7% ఆర్సెనిక్ అనేది వాటర్ లో ఉంటుంది. ఎందుకంటే మన బాడీకి మినిమం రిక్వైర్మెంట్ అది. సో దాన్ని అట్లా వాటర్ నుంచి మనకి ఇచ్చేస్తారు. అట్లా ప్రతి మినరల్ కానీ ప్రతి మనకు కావాల్సిన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏదైతుందో దాన్ని 100% ఫుల్ఫిల్ చేస్తుంది. మనం ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. అయ్యో ఆర్ఓ మెమరీన్ ఉంటే ఈ వాటర్ ప్యూరిఫైర్ ద్వారా నాకు మినరల్స్ అందట్లేదన్న భయం మీకు అవసరం లేదు. ఇది ప్యూర్లీ సిఎన్టీ బేస్డ్. అగైన్ అండ్ అగైన్ నేను ఎందుకు చెప్తున్నా అంటే సిఎన్టీ సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అనే అద్భుతమైన టెక్నిక్ ద్వారా తయారు చేసిన డివైస్. సో అద్భుతంగా మీకు మినరల్స్ అందుతాయి, ఎటువంటి అనవసరమైన భయాల అవసరం లేదు, రైట్? సో నెక్స్ట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏఎఫ్ డిస్ట్రప్టర్ అండి, 4th ఫిల్టర్. సో దీంట్లో నానో టెక్నాలజీ బేస్డ్ ద్వారా తయారైతుంది. నానో అల్యూమినియం ఫైబర్ ను ఉపయోగిస్తారు. అండ్ దీంట్లో 51 millivolts జెటా పొటెన్షియల్ పవర్ ఉంటుంది. ఇది ఏంటంటే వైరస్ బ్యాక్టీరియాను 100% రిమూవ్ చేయగలుగుతుంది. అండ్ దీంట్లో ఇంకొక బ్యూటీ థింగ్ ఏంటంటే మనకు ఏదైతే బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఉందో మినరల్స్ సంబంధించిన రిక్వైర్మెంట్ అది మీట్ అయితేనే అవుట్పుట్ వాటర్ ని జనరేట్ చేస్తుంది. ఒకవేళ రిక్వైర్మెంట్ మీట్ అవ్వకపోతే అవుట్పుట్ వాటర్ ఇవ్వదు. అంటే చూడండి ఎంత జాగ్రత్తగా ముందే క్యాలిక్యులేషన్స్ తో సహా అది డివైడ్ చేసి మనకి ఇవ్వగలుగుతుంది. సో రైట్. సో మనం ఎక్కడ కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూడా మనం కెమికల్స్ కానీ ఆల్కలైన్ క్యాటరేజెస్ కానీ ఇవి వాడలేదు. అంత ఫిజికల్ ప్రాసెస్ లో జరుగుతుంది ఇది, రైట్? సో మీకు ఆర్ఓ మెమరీన్ లో ఒకసారి చూస్తే క్లియర్ గా ఈ యొక్క లేయర్స్ లలో మీకు చిన్న చిన్న 4 size హోల్స్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ ఏంటంటే మన వెంట్రుకలు 1/3 అంత చిన్నగా ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనం చూసినా కూడా అవుపోయినంత చిన్న రంధ్రాలు అనేటివి ఉంటాయి. సో దాంట్లో మేజర్ గా ఏంటంటే బ్యాక్టీరియా సైజ్ చూస్తే మనకు 0.01 పెరాసిటీ ఉంటాయి. అండ్ వైరస్ చూసుకుంటే 0.001 పెరాసిటీ ఉంటుంది. బట్ మనకు ఈ యొక్క ఆర్ఓ మెమరీన్ లో 0.001 పెరాసిటీ ఉన్నటువంటి ఆ పోలరైజేషన్ ఉంటుంది, పోల్స్ ఉంటాయి. అంత చిన్న దాంట్లో ఈవెన్ వైరస్ బ్యాక్టీరియా కూడా మీకు దాంట్లోకి వెళ్ళలేదు. సో అంత అద్భుతమైన టెక్నిక్ తోటి దీన్ని తీసుకురావడం జరిగింది. సో అందువల్ల అద్భుతమైన సంత అనడంలో ఎటువంటి సందేహం. అండ్ ఇక్కడ దాని ఎక్స్పెక్టెడ్ ఫిల్టర్ లైఫ్ టైం వచ్చేసి 12 months ఉంటుంది ఫ్రెండ్స్, మినిమం 1 year. సో అట్లా ఈ 4 ఫిల్టరేషన్స్ ద్వారా మనకు అద్భుతమైన వాటర్ ని తీసుకొచ్చి ఇక్కడ మీకు స్టోరేజ్ కెపాసిటీ వరకు హైడ్రాలిక్ క్వాలిటీ ట్యాంకర్ కూడా ఇస్తారు. దీన్ని జనరల్ గా ఎయిర్లైన్స్ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, రైట్? విమానాలలో ఎయిర్ క్రాఫ్ట్స్ లలో యూజ్ చేస్తూ ఉంటారు. దీనికి ఒక గొప్పతనం ఏంటంటే 45 days వరకు కూడా నీటిని స్టోర్ చేసినా కూడా అప్పుడే ఫ్రెష్ గా ఇచ్చిన వాటర్ యొక్క క్వాలిటీని ఉంటుంది. అండ్ దీంట్లో 6 years వరకు చెక్కు చెదరకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ ద్వారా తయారు చేయబడ్డ ప్రొడక్ట్ అండి. సో మీకు ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ ఇది కానీ వాడరు, ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ తో తయారు చేస్తారు. బయట ప్యూరిఫైర్స్ లలో నార్మల్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. సో అందువల్ల మీకు ప్రైస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ యూజ్ చేస్తారు కాబట్టి మీకు కాస్ట్ కంపారిజన్ అట్లా మీరు చూసుకోవచ్చు, రైట్? సో అండ్ ఇక్కడ చూడొచ్చు మన ప్రత్యేకతలు ఏంటి అంటే మనం ఇంతకుముందు చెప్పినాం కదా ఫ్రెండ్స్, క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్. ఏఎఫ్ డిస్ట్రప్టర్ ఉంది కనుక మనం క్లీనెస్ట్ వాటర్ ప్రామిస్ చేస్తున్నాం. ప్రపంచంలో అతి తక్కువ ధరకు అతి ఎక్కువ శుద్ధ నీటిని అందిస్తున్న పరికరం ఇదే 100%. అండ్
ఫిల్టర్ లైఫ్ డిస్ప్లే ఇండికేటర్, ఇదైతే బ్యూటిఫుల్ థింగ్ ఫ్రెండ్స్. చాలా డివైజెస్ లో ఇది లేదు. డైరెక్ట్ మీ మొబైల్లో ఛార్జింగ్ ఎట్లయితే చూస్తారో మీరు, మీ యొక్క ఫిల్టర్ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్ గా. అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు, ఫస్ట్ ఫిల్టర్ యొక్క లైఫ్ స్పాన్ చాలా వరకు తగ్గిపోయింది. ఇక్కడ ఫోర్త్ ఫిల్టర్ చూస్తే ఫుల్ గా ఉంది. అట్లా మీకు పైనే అవుపిచ్చేస్తుంది. మన బయట డివైజెస్ లలో ఏం జరుగుద్ది అని అంటే, ఒక టెక్నీషియన్ వచ్చి దాన్ని చూసే వరకు కూడా తెలియదు ఆ ఫిల్టర్ వర్క్ చేస్తుందో వర్క్ చేయట్లేదు. బట్ ఇక్కడ మనకు ఫిల్టర్ లైఫ్ డిస్ప్లే ఇండికేటర్ ఉంటుంది. అండ్ ఇక్కడ యూనిక్ కాంబినేషన్ ఆఫ్ ఫిల్టర్స్ పిపిసిబి ఆర్ఓఏఎఫ్ మీరు గమనిస్తే కలుషితాలు 3 రకాలు ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు డివైజెస్ ఫిల్టర్స్ కూడా 3 రకాలే ఉన్నాయి. అండ్ అదే మీకు బయట అయితే మేము 8 ఫిల్టర్స్ ఇస్తున్నాం, 9 ఫిల్టర్స్ ఇస్తున్నాం అంటారు. సో ఒక కలుషితానికి ఒక ఫిల్టరేషన్ సింపుల్. మీకు అట్లా ఏమవుతుంది అంటే కాస్ట్ కంపారిజన్ తక్కువైపోతుంది. ఇప్పుడు మెయింటెనెన్స్ తక్కువైపోతుంది. 8 ఫిల్టర్స్ మీరు చేంజ్ చేయాలంటే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. ఇక్కడ మీకు సింపుల్ గా 3 నుంచి 4 ఫిల్టర్స్, మీకు పెద్ద కాస్ట్ అనేది ఏం ఇక్కడ మీకు జరగదు. అంటే మెయింటెనెన్స్ కి ఇబ్బంది ఉండదు మీకు, రైట్? అండ్ ఇంకా ప్రత్యేకతలు చూస్తే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫుడ్ గ్రేడ్ మెటీరియల్స్ యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రపంచంలోని చాలా ముఖ్యమైన సంస్థల ద్వారా ధృవీకరణ పొందిన పరికరం ఇది. మీరు వీటిని స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేకపోతే నోట్ చేసుకుంటారా చూడండి. మీరు గూగుల్ చేయండి, ROHS రిస్ట్రిక్షన్ ఆఫ్ హజార్డస్ సబ్స్టాన్సెస్ నుంచి సర్టిఫికేట్ ఉంది. ఈ MSDS మెటీరియల్ సేఫ్టీ డాటా షీట్ నుంచి ఉంది. అండ్ మీకు FDA ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఉంది. సో మీకు TUV సర్టిఫికేట్ ఉంది. ఇదైతే అద్భుతమైన సర్టిఫికేట్ ఫ్రెండ్స్. మినిమం 3 to 4 months మన డివైస్ వాళ్ళ దగ్గర పెట్టుకొని రకరకాల టెస్టులు చేస్తారు, కెమికల్స్ పంపుతారు, పెస్టిసైడ్స్ పంపుతారు, అవుట్పుట్ యొక్క వాటర్ యొక్క దాని యొక్క పరిమాణాన్ని, దాని యొక్క క్వాలిటీని టెస్ట్ చేసి అప్పుడే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. ఇవన్నీ థర్డ్ పార్టీ కంపెనీస్ ఫ్రెండ్స్. మనం ఏదో మేనేజ్ చేస్తే వచ్చేది కాదు ఈ సర్టిఫికేషన్స్ అన్ని. మీరు దయచేసి వీటి గూగుల్ చేస్తే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు, రైట్? అండ్ ఆర్వో మెంబ్రేన్ మనం ఆల్రెడీ చెప్పినాం, అద్భుతమైన నానో టెక్నాలజీతో అమెరికాలో ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డది. సో అట్లాంటి అద్భుతమైన డివైస్ ను మనం వాడచ్చు. అండ్ ఇంకొక బ్యూటిఫుల్ థింగ్, మనకు తెలుసు బయట ప్యూరిఫైర్స్ లలో డ్రైనేజ్ వాటర్ ని అస్సలే వాడద్దు సార్ అంటారు. దేనికి ఉపయోగించద్దు, అది కేవలం డ్రైనేజ్ వాటర్ కి వెళ్ళిపోవాల్సిందే అంటారు. బట్ వెస్టేజ్ షార్ప్ ప్యూరిఫైర్ యొక్క డ్రైనేజ్ వాటర్ ని మీరు హ్యాపీగా మీ యొక్క గార్డెనింగ్ కి, ఉద్యానవనం మొక్కలకి వాడచ్చు, మండపాత్రలను క్లీన్ చేసుకోవచ్చు, ఇంటి గచ్చు ఫ్లోర్ ని క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ టాయిలెట్స్ లలో కూడా మీరు అద్భుతంగా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడ కూడా ఆల్కలైన్ క్యాటరేజెస్ కానీ కెమికల్స్ కానీ వాడట్లేదు, రైట్? సో చిన్న కాంపిటేటివ్ సినారియో చూసి క్లోజ్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, బయట వాటికి మనకి ఆల్రెడీ నేను చెప్పినాను, బయట ఏంటంటే వాళ్ళు ఏమంటారు అంటే, మా దాంట్లో 8 రకాల ఫిల్టర్స్ ఉన్నాయి, 10 రకాల ఫిల్టర్స్ ఉన్నాయి. సో మేము ఎక్కువ ఫిల్టర్స్ ఇస్తున్నాం కదా, ఎక్కువ ప్యూరిఫికేషన్ జరుగుతుంది అంటారు. బట్ మనకు ఉన్నటువంటి కలుషితాలు 3 రకాలే. ఆ 3 రకాలకి 3 ఫిల్టరేషన్ ప్రాసెస్ అనేది ఎనఫ్. మీకు మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. 8-9 రకాల ఫిల్టర్స్ ఉంటాయి, రైట్? నెక్స్ట్ ఆల్కలైన్ క్యాటరేజెస్. ఇది ఈ మధ్యలో చాలా వింటున్నాం మనం, ఆల్కలైన్ వాటర్, రైట్? సో ఓకే, ఆల్కలైన్ వాటర్ ఇస్ గుడ్, నేనేం దాన్ని తప్పు పట్టలేదు. బట్ ఆల్కలైన్ వాటర్ ఎప్పుడు గుడ్ అంటే న్యాచురల్ ప్రాసెస్ లో వస్తే దట్ ఈస్ బెటర్. బట్ మ్యాన్ మేడ్ అయితే మాత్రం ఆబ్వియస్లీ దాని యొక్క పర్యావసనాలు అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఎందుకంటే కెమికల్ బేస్డ్ తో ఉన్నది లాంగ్ టర్మ్ లో మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తాయి. న్యాచురల్ ప్రాసెస్ ని ఎప్పుడు కూడా మనం స్కిప్ చేయొద్దు, రైట్? అండ్ చీప్ ప్రొడక్ట్స్ వాడతారు ఫ్రెండ్స్. మనం ఇంతకుముందు చెప్పినాం, మనలాగా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్ వాడకపోవచ్చు. జనరల్ ప్లాస్టిక్, నార్మల్ ప్లాస్టిక్ యూజ్ చేస్తారు. ప్లాస్టిక్ తో వాటర్ లోపల ఇన్నర్ వాటర్ ప్లాస్టిక్ తో తయారైతే ఏమైందంటే, ప్లాస్టిక్ కు సంబంధించిన నానో పార్టికల్స్ బాడీ లోపల ఫామ్ అవుతుంది, హెయిర్ ఫాల్ జరగడం, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అండ్ TDS కంట్రోల్, ఈ బైలింగ్, కిటానో మ్యాగ్నెట్ అనే డిఫరెంట్ ప్రాసెస్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే, అయస్కాంతం అయితే ఎట్లా ఐరన్ ని ఆకర్షిస్తుందో, ఈ కిటానో మ్యాగ్నెట్ అనేది వైరస్లను, బ్యాక్టీరియాలను ఆకర్షిస్తుంది అట. ఇప్పటి వరకు సైంటిఫికల్ గా ఎక్కడ ప్రూవ్ కాలేదు, బట్ ఇది ఉందని వాళ్ళు చెప్తా ఉంటారు. సో ఇట్లాంటివన్నీ ఏంటంటే కొన్ని డిఫరెంట్ టెక్నిక్స్ మార్కెట్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే హెవీ అడ్వర్టైజ్మెంట్, ప్రకటనలకు ఎక్కువ ఖర్చు చేస్తారు, క్వాలిటీని తగ్గించేస్తారు. అండ్ కెమికల్ క్యాటరేజెస్, క్లోరిన్ వాడుతూ ఉంటారు, లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అవుతుంది. UV చాంబర్ ఉన్నప్పుడు ఏంటంటే సర్వీస్ పర్సన్ ఏం చేయాలంటే రెగ్యులర్ గా దాన్ని చాలా నీట్ గా క్లీన్ చేయాల్సి ఉంటుంది. క్లీన్ చేయకపోతే ఏమవుతుంది అంటే వాటిలో ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియాలు అట్నే ఉండిపోయి మనకు సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటది. మన డివైస్ యొక్క ఫిట్టింగ్ ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ TDS మనం ఒకసారి చూస్తే కూడా ఇక్కడ చూడొచ్చు, జనరల్ గా బిఫోర్ ఇన్స్టాలేషన్ చూస్తే అక్కడ ట్యాప్ లో 968 TDS చూపిస్తా ఉంది. అండ్ ఆఫ్టర్ ఇన్స్టాలేషన్ మనం చూడొచ్చు 130లో వచ్చింది. 10 to 150 మధ్యలో
ఇట్స్ ఎక్సలెంట్ వాటర్ ఫ్రెండ్స్. 130 150 అట్లా అరౌండ్ 150 చాలా అద్భుతమైన వాటర్ గా మనం తీసుకోవచ్చు. సో అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్ ప్రోడక్ట్. అండ్ ఇక్కడ చూడొచ్చు. సో మార్కెట్ లో మరి మనలాంటిది ఇంకా ఏమైనా ఉన్నాయా ప్యూరిఫైయర్స్ అని అంటే, మనకు కంగనే వాటర్ అని బయట బాగా పాపులర్ అవుతా ఉంది, బాగా అంటే వింటా ఉన్నాం మనం. సో దాంట్లో ఏంటంటే 1,45,000 కూడా లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు 2,70,000 అరౌండ్ అట్లా ఉన్నది డివైస్. సో 2,70,000 తో ఈక్వల్ గా మన యొక్క వాటర్ అనేది పోటీ పడతా ఉంది. జస్ట్ 32,000 ఎంఆర్పి, 32,000 రూపాయలతో ఇంతటి అద్భుతమైన వాటర్ ను తీసుకునే అవకాశం ఉంది. సో చాయిస్ ఈజ్ యువర్స్. ఇంకా మీరు ధర ఎక్కువ తక్కువ అనే డిస్కషన్ లో ఉన్నారంటే యూ కెన్ కంపేర్ హియర్, మీరు ఇక్కడ కంపేర్ చేసుకోండి, రైట్. సో మనకు అందరికి తెలిసిందే. సో ఒకసారి దయచేసి మనము అదే రోజు లేదా నెక్స్ట్ డే ఇమీడియట్లీ అప్పు చేసి అనుకుంటాం 30,000 కానీ 20,000 కానీ, అది మీకు ఒక్కరిగా ఉపయోగపడుతుంది. బట్ ఈ వాటర్ ప్యూరిఫైయర్ పెట్టుకుంటే మీ ఇంటిల్లి పాదికి ఉపయోగపడుతుంది. అండ్ ఇంకొక అద్భుతమైన అవకాశం ఏంటంటే డిసీజెస్ రాకుండా ఆపగలుగుతారు. మీరు ఒక ఫ్యామిలీకి బాధ్యత తీసుకొని మీ యొక్క ఫ్యామిలీని రక్షించగలిగే శక్తి మీ దగ్గర ఉంది ఈ యొక్క డివైజ్ మీరు ఉపయోగించడం ద్వారా, రైట్. సో ఒకసారి దయచేసి ఆలోచించండి. అండ్ సో ఇక్కడ నేను అంటే చాలా బాటిల్ ధరతో దీన్ని కంపేర్ చేద్దామని చెప్పేసి తీసుకున్నా. సో ఎక్కువ ఏంటంటే 35 రూపీస్ ఎందుకు తీసుకున్నా, అంత లేదు కదా సార్ అని అంటే, యాక్చువల్గా కొంచెమైన క్వాలిటీ వాటర్ ను తీసుకుంటే ఇప్పుడు బయట మార్కెట్ లో ఉన్నటువంటి ప్రైస్ తీసుకున్నా. బట్ మీరు ఇక్కడ ఒక 5 రూపీస్ 10 రూపీస్ మీకు ఎంత నడుస్తే అంత తీసుకోండి. బట్ స్టిల్ అది మీరు క్యాల్కులేట్ చేసినా కూడా 2 years మీరు బాటిల్ కు పెట్టే ఖర్చులో ఇక్కడ మీకు వెస్టీజ్ షార్ప్ ప్యూరిఫైయర్ వస్తుంది. మీరు 2 years కి బాటిల్స్ కు వాటర్ క్యాన్స్ కు పెట్టే ఖర్చుతో ఇక్కడ మీకు సింపుల్ గా వాటర్ ప్యూరిఫైయర్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ అద్భుతం ఏంటంటే అన్లిమిటెడ్ వాటర్ ఇస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ, రైట్. అండ్ అద్భుతమైన మినరల్స్ తో కూడిన వాటర్ ఇస్తుంది, రైట్. అండ్ సో ఒకటే ఫ్రెండ్స్, దెర్ ఈస్ నో ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. మనకు స్పేర్ పార్ట్స్ అనే ఒక షాప్ పెట్టి ఎక్కడ అమ్మట్లేదు. ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ మనకు దొరకవు. వెహికల్స్ కు వాటికి దొరుకుతాయి కావచ్చు, కానీ హ్యూమన్ బీయింగ్స్ కి అయితే ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ ఉండవు. బట్ మన అదృష్టం హెల్త్ సప్లిమెంట్స్, వాటర్ ప్యూరిఫైయర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది టు ప్రొటెక్ట్ అవర్ ఒరిజినల్ ఆర్గాన్స్. మన ఒరిజినల్ ఆర్గాన్స్ కాపాడుకోవడానికి మనకు అద్భుతమైన అవకాశం ఉంది త్రూ వేస్టేజ్, రైట్. మరి నేను అంటున్నా ఏంటంటే ఇట్ ఈస్ ఆల్వేస్ వైజ్ టు ఇన్వెస్ట్ ఆన్ హెల్త్ టుడే రాదర్ దాన్ స్పెండ్ ఆన్ మెడిసిన్స్ ఆఫ్టర్ గెటింగ్ డిసీజ్. ఈ రోజు మన ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టడం చాలా అద్భుతమైన విషయం, చాలా మంచి విషయం. కానీ రేపు ఆరోగ్యం ఖరాబ్ అయినాక ఐసీయూలోనో లేకపోతే హాస్పిటల్లోనో ఖర్చు పెట్టడం కంటే ఈ రోజు మన ఆరోగ్యం కొరకు ఖర్చు పెట్టడం అనేది చాలా అద్భుతమైన విషయం. మీరు అందరు కూడా నాతో అగ్రి అవుతారని నేను అనుకుంటున్నాను, రైట్. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. ముందు జాగ్రత్త అనేది ఆల్వేస్ బెటర్ అండి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. అండ్ సో లాస్ట్ స్లైడ్ అండి, ఇది ఒకసారి జాగ్రత్తగా వినండి. సో ఒక బ్యూటిఫుల్ స్టోరీ. ఒక అద్భుతమైన పర్సన్ ఉన్నాడు, ఈ స్టోర్ ను మెయింటైన్ చేస్తున్నాడు. తాను ఈ స్టోర్ ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడు తానంటే చాలా నీట్ గా చూసుకుంటా ఉంటాడు. ఎప్పటికి క్లీన్ చేస్తూ ఉంటాడు. క్లీన్ చేసి ఇమీడియట్లీ షాప్ క్లోజ్ చేస్తూ ఉంటాడు. ఒక పర్సన్ అతని దగ్గరికి వెళ్ళి అడిగిండు, ఏంటి సార్ అంత నీట్ గా క్లీన్ గా క్లీన్ చేస్తూ ఉంటారు, మంచిగా చూసుకుంటా ఉంటారు కదా స్టోరు, మరి ఎవరు కస్టమర్స్ ఎవరు రాకముందుకే షట్టర్స్ ఎందుకు క్లోజ్ చేస్తారు సార్ అంటే, నేను షటర్ క్లోజ్ చేయకపోతే అందరు వస్తే మళ్ళీ అది ఖరాబ్ అవుతుంది కదా సార్ ఫ్లోరు, అందుకనే దాన్ని రోజు నీట్ గా కడుక్కొని రోజు షటర్ క్లోజ్ చేస్తున్నా అంటాడు. అంటే ఆ పర్సన్ కి ఏమైందంటే ఆయన యొక్క ఉద్దేశం మర్చిపోయింది, ఆయన పర్పస్ మర్చిపోయింది. ఆయన రిటైల్ షాప్ ను ఎందుకు మెయింటైన్ చేస్తున్నాడు? కస్టమర్ కు సర్వీస్ ఇవ్వడం కొరకు, తద్వారా బిజినెస్ జరగడం కొరకు మెయింటైన్ చేస్తున్నాడు. బట్ ఆయన ఉద్దేశం మర్చిపోయి ఏం చేసిండు, రోజు క్లీన్ చేస్తున్నాడు. అది నీట్గా ఉండాలి, కస్టమర్ వస్తే ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి షటర్ క్లోజ్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ నేను ఎవరిని బాధ పెట్టాలనేది మాట్లాడట్లేదు. ఈ రోజు గౌతమ్ బాలి గారు వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆరోగ్యం కొరకు వెస్టేజ్ షార్ప్ ప్యూరిఫైయర్ ఇచ్చిన ఫ్రెండ్స్. మీరు రీటైల్ చేస్తారా, 10 డివైజులు అమ్ముతారా, 100 డివైజులు అమ్ముతారా, దట్ ఈస్ సెకండరీ. బట్ మీ ఇంట్లో మీరు ఫస్ట్ ఏ డివైజ్ ను వాడాలి, మీరు ఏం చేస్తున్నారంటే నీట్ గా కడుగుతున్నారు, షటర్ క్లోజ్ చేస్తున్నారు. ఐఎమ్ రియల్లీ సారీ మిమ్మల్ని ఎవరైనా హర్ట్ చేసి ఉంటే, బట్ ఇట్స్ ఎ రియాలిటీ ఫ్రెండ్స్. మన ఉద్దేశం, మన పర్పస్ మారద్దు. ఫస్ట్ మన ఫ్యామిలీ, మన హెల్త్, అప్పుడు మీరు రిటైలింగ్కి వెళ్ళండి. మీరు వాడితే రిటైలింగ్ ఆటోమేటిక్ గా జరుగుతుంది. మీకు తెలుసో తెలియదో, మీ ఇంట్లో ఆ డివైస్ ఉంటే మ్యాజిక్ జరుగుతుంది ఫ్రెండ్స్.
మీరు పర్పస్ఫుల్ గా రిటైల్ చేయాలని అవసరం లేదు, ఆటోమేటిక్ గా డివైస్ చూస్తే రిటైల్ అవుతుంది, రైట్? సో గ్రేట్ ఫ్రెండ్స్. సో మీ దగ్గర ఇప్పుడు రైట్ డిసిజన్ ఉంది, రాంగ్ డిసిజన్ ఉంది, యూ హ్యావ్ ఎ చాయిస్. మీరు ఏ డిసిజన్ తీసుకుంటారనే చాయిస్ మీ దగ్గరనే ఉంది. అండ్ అవర్ మిషన్ ఈస్ వెరీ క్లియర్. బీయింగ్ ఎ వెస్టీజియన్, we all have a great mission. అదేంటంటే టు మేక్ ఇండియా ద హెల్దీయెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ బై 2025. 2025 కల్లా ఇండియాని హెల్దీయెస్ట్ నేషన్ చేయాలనేది అవర్ మిషన్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీ రజనీకర్.